జై తెలుగు జై జై తెలుగు అని జగములు పొగడెనురా. దేశ దేశముల తెలుగువాడు మేధావిగా నిలబడెరా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా వ్యవహారాలలో తనదైన వ్యవహార శైలితో 8 మంది ముఖ్యమంత్రులతో అద్భుతమైన తీరులో వ్యవహరించి వారందరి మన్ననలకు పాత్రులై సమాజానికి తమ మేధాశక్తితో అనేక ఉపయోగకరమైనటువంటి అంశాలతో మేలు చేసి అందరితో నీతికి నిజాయితీకి మారుపేరుగా పేరు గడించి ప్రశంసింపబడి ఒక సూర్యబింబంలాగా తాను వ్యవహరిస్తూ ఆధ్యాత్మిక శీలి అయి సద్గురువుల బోధలతో ప్రశాంతమైనటువంటి వ్యవహార శైలితో అందరితో వ్యవహరిస్తూ అందరినీ కలుపుకుంటూ అందరితో కలిసిపోతూ ఉండేటువంటి సాహితీ సంగీత మనోజ్ఞ హృదయులు శ్రీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ రోజున వారితో ముఖాముఖి. నమస్కారం ఎల్వి సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. అయ్యా స్వాగతం. ధన్యవాదాలు. నేను జై తెలుగు అని ఒక పార్టీ ఒకటి ఏర్పాటు చేశాను. భాష సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం, ఇవాళ సమాజంలో మంచి మార్పు కోసం నాదైన ఆలోచనలతో రాజకీయ వేదిక పైన కూడా నిలబడి ముందుకు వెళ్ళాలనే చిన్న ప్రయత్నం చేస్తున్నాను. మీ వంటి మేధావులు అద్భుతమైనటువంటి అనుభవంతో మీరు ఈ సమాజానికి ఎన్నో సూచనలు, ఎంతో ఉపయోగకరమైనటువంటి అంశాలని వాటిని అందించినటువంటి వారు. మీ సలహాలు సూచనలు కూడా నేను తీసుకోవాలని ఇవాళ మిమ్మల్ని ఇలా ఈ ముఖాముఖికి మీరు ఇంటర్వ్యూకి రమ్మని అభ్యర్థించాను. మీరు రావటం నాకు చాలా ఆనందం, నాకు చాలా ఉపయోగకరం. మీరు ఇలా వచ్చినందుకు మరొక్కసారి మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ప్రప్రథమంగా ముందు మీకు నా ఘనమైన అభినందనలు. ప్రధానమైన భాషా ప్రయుక్త రాష్ట్రంలో ఇలాంటి మేలుకొలుపు చాలా సుదినంగా నేను భావిస్తున్నాను. మీరు దాన్ని ఆవిష్కరించారు. మీకు అన్ని విధాల జయం కలగాలని వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థిస్తున్నాను. తప్పకుండా అండి. పెద్దలు మీ వంటి వారి ఆశీస్సులు. నేను ప్రధానంగా ఈ పార్టీ పెట్టడానికి కారణం ఏంటంటే, పెద్దలు మీకు చెప్పాలి. ఒక కవిగా ఏదో తొందరపాటుతో ఆవేశంగానో ఏదో తనకి పేరు వస్తుందనో ఇలా జొన్నవిత్తులు పెట్టాడు అని అనుకోకుండా నలుగురు, నేను ఏమనుకుని ఈ పార్టీ పెట్టానో మీకు తెలియజేస్తాను ఒక 2 నిమిషాల్లో. నేను దాదాపుగా ఒక 38 సంవత్సరాలుగా సినిమా పరిశ్రమలో పాటల రచయితగా కొంత పేరు ఉన్నది నాకు. బాగా ఉద్ధృతంగా రాయకపోయినా కూడా చాలా అనేకమైనటువంటి విచిత్రమైన అంశాలతో, వినూతనమైన ప్రయోగాలతో రాసిన కవిగా నాకు ఒక పేరుంది. అలా నా పని చేస్తూ 24 శతకాలు రాసి సాహిత్యంలో కూడా నాదైనటువంటి ఒక స్థాయి నేను ఏర్పాటు చేసుకోగలిగాను. ఎక్కడికి వెళ్ళినా దేశ విదేశాల్లో సభల్లో నన్ను గౌరవిస్తున్నారు. నేను చెప్పే పూర్వ కవుల పద్యాలు, వారు చేసినటువంటి భాషా ప్రయోగాలు, వాటి గురించి నేను చెబితే ఆనందిస్తున్నారు, హర్షిస్తున్నారు, నన్ను సత్కరిస్తున్నారు. కానీ వాళ్ళు ఆనందించినట్టుగా నేను చెప్పినట్టుగా సమాజంలో భాష లేదు. అది నాకు తెలుసు. ఈ ఆనందించే లక్షణము తర్వాత తరానికి ఉండదు. వీళ్లతో అది ఆగిపోతుంది, నాతో ఆగిపోతుంది. తర్వాత వాళ్ళ పిల్లలకి ఈ విషయాలు ఆనందించేటువంటి రసజ్ఞత ఉన్న జీన్స్లో, వాళ్ళ జీవలక్షణంలో ఉన్నా కూడా దాన్ని మేల్కొల్పేటువంటి పరిస్థితి ఈ విద్యా విధానంలో లేదు. ఇప్పుడు ఈ భాష దాదాపుగా అలా 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 తగ్గిపోతూ చాలా క్షీణించిపోయి, శుష్కించిపోయి, ఎండిపోయిన నదిలాగా ఉన్నది. దీన్ని నేను ఈ పరిస్థితుల్లో దీన్ని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేయకపోయినట్టయితే, కవిగా
నేను ఒక తప్పు చేస్తాను, నా జీవితంలో సంతృప్తి లేకుండా ఎందుకు 24 శతకాలు రాశానని, ఒక్కొక్క శతకంలో ఇగో ఇది అద్భుతమైన ప్రయోగం, ఇది అద్భుతమైన ప్రక్రియ నేను సృష్టించాను అని చెప్పటం కూడా హాస్యాస్పదంగా అనిపిస్తుంది నాకే. అందుకని అలాగే భాష ఒక్కటే కాకుండా భాషతోనే మొత్తం రాష్ట్రాన్ని మనం మార్చడం అనేది అసాధ్యం కాదు, మీకు తెలియంది కాదు. దేవాలయాలు చూస్తే దేవుళ్ళనే సినిమాలో పాటలు రాసి అనేక మంది దేవుళ్ళ మీద అవి కూడా చాలా చక్కగా ప్రచారంలో ఉన్నాయి. నేను దేవాలయాలకు వెళితే ఏ దేవాలయము కూడా సరిగ్గా లేదండి. అంటే భాష ఎలా ఉందో దేవాలయం కూడా అలాగే ఉంది. అలాగే మనం అందరం పూజించే గోమాత అంటాం, గోవు పరిస్థితి అలాగే ఉంది. నదుల పరిస్థితి, నేను కృష్ణానది శతకం రాశాను. కృష్ణానదికి వెడితే ఒక 3 గంటలు స్నానం చేస్తాను. ఈ రోజుకి కూడా విజయవాడ అటు వెడితే నది, గోవు, దేవాలయము, భాష 4 పవిత్రమైనవి, 4 కూడా మన సంస్కృతికి ఆధారం, మూలభూతమైనవి. కానీ ఈ 4 కూడా క్షీణించిపోయి ఉన్నాయి. కనుక వీటిని పరిరక్షించాలి, వీటి కోసం జీవితాన్ని దానికి ఇక మనం వినియోగించాలి ఈ కాలాన్ని అనేటువంటి దృఢమైన సంకల్పంతో చేశాను. ఇంకొకటి, ఆహారం విషయంలోకి వస్తే చిన్న అరటిపండు కూడా పిల్లలకి కల్తీ లేనిది కొనిపెట్టలేకపోతున్నాం. ఒక జామ పండు, సపోటా అన్నీ కూడా రసాయనాలతో పాడైపోయినాయి. ఈ పరిస్థితుల్లో నాలాగా బాధపడే వాళ్ళని నేను వేల మందిని చూస్తున్నా. మళ్ళీ ఈ వేల మంది, లక్షల మంది ఉన్నటువంటి వాళ్ళందరికీ మాటలకి కూడా నేను ఒక వేదికై, నేను ఒక కంఠస్వరాన్ని ముందు నిలబడి దీన్ని మనం ఈ పతాకాన్ని ఎగరవేయాలి అనేటువంటి భావంతో ఇది చేశానండి. దీనికి ఒక మేనిఫెస్టోని రూపకల్పన చేసినప్పుడు నాకు మొట్టమొదట నాకు అనిపించింది ఏంటంటే 100 కులాలతో అసెంబ్లీ ఉండాలి. అంటే 100 కులాల సభ్యులతో శాసనసభ అండి. ఇవాళ 3-4 కులాలతో ఉంటున్నాయి, మిగతా కులాల వాళ్ళు ఉండటంలా. నాకు ఇంకొక బాధ కూడా ఉంది. పూర్వం బ్రాహ్మలు 2-3 కులాల వాళ్ళని రానివ్వలేదు గుడికి అని అంటున్నారు. ఇవాళ ఇంత విద్యా విజ్ఞానము, ఇంత నాగరికత పెరిగిన ఈ కాలంలో 2-3 కులాల వాళ్ళు మిగతా కులాల వాళ్ళని అసెంబ్లీకి రానివ్వట్లా. చూడండి, ఆనాడు ఎప్పుడో ఏదో జరిగింది అనేటువంటిది ఇప్పటికి చెబుతున్నాం మనం. ఇప్పుడు జరుగుతున్న దాన్ని విద్యావంతులు, వివేకులు, విజ్ఞానులు అయిన అన్ని కులాల వాళ్ళు కూడా అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నారు. 2-3 కులాల వాళ్ళు వాళ్ళని రానివ్వటల్లా. చూడండి, ఇది కూడా ఒక పెద్ద ఒక లోటుగా సమాజంలో ఒక పెద్ద దారుణమైనటువంటి స్థితిగా, అంటే ఎవరు గమనించట్లేదు, గమనించినా ఏం చేయలేని స్థితిలో ఉంది. అందుకని 100 కులాల వారికి శాసనసభ్యులుగా స్థానం కల్పిస్తూ ఒక నూతనమైనటువంటి రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నేను దీంట్లో ముందుకు నేను అడుగు వేస్తున్నాను. ఇది సాధ్యమేనా? మీ ఆలోచన చాలా బాగుందండి. కాకపోతే ఇది ఆ కోవలో ఇంతవరకు మనకి రాజకీయ పార్టీలు ఏవి కూడా ఆలోచన చేయలేదు, ప్రజల దగ్గరికి ఈ విషయాలను కూడా చేరజేయలేదు. మనం ఇవాళ ఇంతవరకు మనం చూస్తున్నది ఏమిటంటే, అత్యధిక జనాభా ఏ కులానికి చెందింది ఒక నియోజకవర్గంలో ఉన్నదో ఆ కులాన్నే మనం ఒక ప్రాతిపదికగా తీసుకుని వాళ్ళకే పార్టీలు, అనేక పొలిటికల్ పార్టీస్ సీట్లు ఇవ్వడం, నంబర్ 1 మెజారిటీ వాడికి ఒకవేళ ఒక పార్టీ ఇస్తే నంబర్ 2 మెజారిటీ ఉన్నవాడికి ఇంకో పార్టీ ఇవ్వడం వరకే వెళ్ళారు. కానివ్వండి, ఆ నియోజకవర్గంలో చాలా చాలా స్వల్ప సంఖ్యలో ఉన్నారు. కాకపోతే మీరన్నట్టుగా ఆ 100 మంది ఉండవలసిన శాసనసభలో ఈ కులం వాళ్ళు ఈ ప్రాంతంలోనూ ఉన్నారు కాబట్టి తప్పకుండా వీళ్ళకి ఈ ప్రాంతంలోనే వాళ్ళకి ప్రాతినిధ్యం ఇవ్వాలి అనే ఒక బలమైన సంకల్పం ఇంతవరకు మరి మన రాజకీయ విజ్ఞులు ఎవరికి తట్టలేదు. మీరు దీన్ని తెర మీద తీసుకొస్తున్నారు. తప్పకుండా ఇది చాలా ఒక నూతనమైన సాంఘిక చైతన్యానికి ఇది ఉసుకొల్పుతుంది అని నేను భావిస్తున్నానండి. ఎందుకంటే మనకి ఇవాళ కావలసినది ఏమిటంటే, ఆ కులం వాడే కూర్చుని ఆ కులం వాళ్ళతోనే మాట్లాడగలడు అనే పరిమితులు మనం ఎందుకు ఊహిస్తున్నామో నాకు అర్థం అవట్లేదండి. నేను మాట్లాడే సామర్థ్యం నాలో ఉండి, ఆలోచన చేసే చైతన్యం నాలో ఉండి, అర్థం చేసుకునే మనస్సు నాతో ఉందంటే నేను ఎవరి కష్టసుఖాలైనా నేను వినగలను, దాన్ని అర్థం చేసుకోగలను,
దానికి పరిష్కార మార్గం వెతకగలను అనేది మనం ఎందుకు అనుకోవట్లేదు నాకు తెలియటం లేదు. ఉదాహరణకి నేను ఒక బ్రాహ్మణ కులానికి చెందాను. బ్రాహ్మణ కులానికి చెందితే ఆ నియోజకవర్గంలో ఉన్న చాకలి వాళ్ళకున్న సమస్య వాళ్ళు నాకు వివరిస్తున్నప్పుడు నేను అర్థం చేసుకోలేనా? లేదా చాకలి పడుతున్న ఇబ్బందులు ఏమిటో నేను చూసి స్పందించలేనా? అలాగే ఇంకో కులం వాళ్ళు ఒకవేళ గిరిజనులు ఉన్నారు ఆ ప్రాంతంలో, కోయ వాళ్ళు ఉన్నారు ఆ ప్రాంతంలో, వాళ్ళ సమస్యలు తెలుసుకోలేనా? సవరలు ఉన్నారు ఆ ప్రాంతంలో, నేను తెలుసుకోలేనా? ఇది మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. మనకున్న ఇవాళ సాధనలు అనేక కొత్త కొత్త సాధనలు మన చేతుల్లోకి వచ్చాయి. వాటిని ఉపయోగించుకుంటూ అన్ని ప్రాంతాల వారితో మనం ముచ్చటించవచ్చు, సమస్యలు తెలుసుకోవచ్చు, పరిష్కారాలు తెలుసుకోవచ్చు. ఇలాంటి సమస్య వేరే ప్రాంతంలో దేశంలో ఉన్నప్పుడు వారు దాన్ని ఏ విధంగా అధిగమించారో తెలుసుకోవచ్చు. దాన్ని మనం మన రాష్ట్రంలో దాన్ని తీసుకురావచ్చు. కాబట్టి కులాల వారీగా నియోజకవర్గాల్ని చూడకుండా సామూహికంగా మన సమాజంలో ఉన్న అన్ని కులాలకి ప్రాతినిధ్యం ఇవ్వడం అన్నది చాలా గొప్ప విషయం. మీకు నా అభినందనలండి. చాలా సంతోషం. అంటే దీనివల్ల నేను అనుకుంటున్నది కులాల మధ్యన సమైక్యత దానంతటిదే వస్తుంది. ఇప్పుడు నాకు ఎక్కడొచ్చిందంటే ఈ ఆలోచన, తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు కూడా ఈవోగా చేశారు, ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, మేము కూడా పాల్గొన్నాం. ఏ ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడూ కూడా ఒక ఘర్షణ వస్తుందండి, కాంట్రవర్సీ వస్తూ ఉంటుంది. ఏంటంటే ఎక్కువ కులాలు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వారి కులాలే ఎక్కువ పెడుతున్నారు అనేటువంటిది. దీంట్లో నాకేమనిపించిందంటే అందరూ భక్తులు వస్తున్నారు, అందరూ డబ్బులు వేస్తున్నారు హుండీలో, అన్ని కులాల వాళ్ళు. అందుకే ఆ వైభవం ఆయనకి. అంటే మామూలు ఆర్థిక మనం భౌతిక కోణంలో చూస్తే కనుక అయినప్పుడు అందరూ భక్తులు అక్కడ పాలక మండలిలో ఉండాలి కదా, కొందరే ఎందుకు ఉండటం అని నేను టీటీడీ పాలక మండలి మార్పులు చేయండి, అన్ని కులాలకి సభ్యులుగా అవకాశం ఇవ్వండి, ప్రజాస్వామ్యాన్ని అక్కడ నుంచే పరిరక్షించండి అని నేను ఒక పాట రాశాను. అట్లా ఒక దేవాలయం అందరు భక్తులందరిది అయినట్టుగానే శాసనాలయం చట్టసభ కూడా అది కూడా దేవాలయమే. కనుక అక్కడ కూడా ప్రజలందరికీ దాంట్లో భాగస్వామ్యం ఉండాలి. ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? అది 3 కులాల స్వామ్యం అవుతుంది, 3 కులాల భాగస్వామ్యం అవుతుంది తప్ప ప్రజాస్వామ్యం కాదు అది. కనుక ఏంటంటే ఇప్పుడు వడ్డెరలు ఉన్నారు, రాళ్ళు కొడుతూ బతుకుతున్న రాజులు, వాళ్ళు ఒకనాటి రాజులండి. మత్స్యకారులు ఉన్నారు, వాళ్ళు ఒక రాజులు. ఈ పల్లెకారులు పల్లవులు అని అంటారు, అక్కడి రాజులు. వీళ్ళందరి చరిత్ర కూడా, వీళ్ళందరూ కూడా రాజ్యాలు కోల్పోయినటువంటి వాళ్ళే ఈ వెనకబడినటువంటి కులాల్లో ఎక్కువ మంది ఉన్నారు. లంబాడీలు ఉన్నారు, రాజపుత్రులు. ఏమండి వీళ్ళందరూ ఇలాగే ఉంటూ పిరికలు ఉన్నారు, ఏమండి రజకులు ఉన్నారు, అట్లాగే నాయి బ్రాహ్మలు ఉన్నారు, గొప్ప నాదస్వర విద్వాంసులు, శస్త్రవైద్యులు, ఏమండి ఇట్లా వీళ్ళందరికీనేమో ఏ ప్రాతినిధ్యము లేదు. 3-4 కులాల వాళ్ళు మాత్రమే చట్టసభల్లో ఉంటున్నారు. మా తాతగారికి మీ తాతగారు ఓటేశారు, మా నాన్నగారికి మీ నాన్నగారు ఓటేశారు, నువ్వు నాకు ఓటేశావు, నా కొడుక్కి నీ కొడుకు వేస్తాడు, నా మనవడికి నీ మనవడు వేస్తాడు, మేమేమో పరంపరగా ఇలాగే మేము అధికారంలో ఉంటాం, మీరు మాకు ఓటర్లుగా పరంపరలుగా ఇలాగే ఉండండి గంపగొత్తగా. మేము మా తాత చచ్చిపోయినప్పుడు ఆయన విగ్రహం పెట్టాం, మా నాన్న చనిపోయినప్పుడు ఈయన విగ్రహం పెట్టాం, రేపు నా విగ్రహం, మా మనవడి విగ్రహం, మీ మనవడు, మీరందరూ కూడా మాకు విగ్రహాలు పెడుతూ మమ్మల్ని ఏదో అసలు దేవుళ్ళు కాకుండా దేవాలయాలన్నీ మేము వాటిని పట్టించుకోము, కవనం చేస్తాం, ఇక మమ్మల్ని దేవుళ్ళుగా కొలవండి. ఇది సీట్ ఇచ్చిన వాడు కూడా ఏమంటున్నాడు, నాకు ఈయనే దేవుడు అంటున్నాడు అండి. అసలు ఎంత ఆశ్చర్యకరం అంటే, నాకు అవకాశం 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఉండే ఒక ముఖ్యమంత్రి ఆయన అవకాశం ఇచ్చాడుగా నాకు దేవుడు అంటున్నాడు అండి. అంటే ఏ రకమైనటువంటి స్థితి ఉన్నది సమాజంలో? ఇదంతా కూడా రూపుమాపాలంటే ఏమిటి? ఒక ఆలోచనతోనే చేయాలి తప్ప దీన్ని అరిచి ప్రయోజనం లేదు. అంటే వ్యక్తి సమాజంలో ఈ రాజకీయ వ్యవస్థలో చాలా సందర్భాల్లో ఒక న్యూనతా భావంతోనే పెరుగుతున్నాడండి. అంతేకాని మనం అనుకున్నట్టుగా ప్రజాస్వామ్యంలో సామాన్య పౌరుడే అందరికంటా పెద్ద అధికారి, రాజ్యాంగంలో అతనికే పెద్దపీట వేశారు అని మనం చెప్పుకుంటున్నాం, కానీ వాస్తవంగా అలా జరగటం లేదు. ఎన్నుకోబడ్డ ప్రతినిధి మాత్రమే ఇలాంటి సత్కారాలు పొందుతున్నాడు, ఇలాంటి స్థానాన్ని చేజిక్కించుకుంటున్నాడు. కానీ అతన్ని ఓటు వేసి గెలిపించిన వ్యక్తి, పౌరుడు ఎక్కడున్నవాడో అక్కడే ఉంటున్నాడండి.
ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. వాడు ఓటు వేస్తున్నాడు, వీడు వేటు వేస్తున్నాడు. మొన్నండి 3 రోజుల కిందట నేను ద్వారకా తిరుమలకి వెళ్ళినప్పుడు 100 రూపాయలు 200 రూపాయలు టికెట్ పెట్టారు ఆ దేవాలయం స్థాయికి, ఉచిత దర్శనం. నేను ఉచిత దర్శనంలో వెళ్ళి అలా చూసుకుంటూ వెళ్ళాను. వెళితే ఈ ఉచిత దర్శనంలో వెళ్ళిన వాడు దేవాలయానికి 20 గజాల దూరంలో వెనకుంటాడండి. వీడు 15 నిమిషాలు 20 నిమిషాలు అక్కడ ఉన్న జనాన్ని బట్టి వీడు వెళ్ళాడు. 100 రూపాయలు 200 టికెట్ కొనుక్కున్నవాడు 2 నిమిషాల్లో 3 నిమిషాల్లో అలా వెళ్ళిపోతాడు. ఎక్కడికి గర్భగుడి దగ్గరికి వెళ్తాడు. 2 నిమిషాల్లో గర్భగుడి దగ్గరికి వెళ్ళి ఎక్కువసేపు చూడనిస్తారు అతన్ని. వీళ్ళని వెళ్ళిపోండి అంటారు. అంటే నా దగ్గర 100 200 లేకపోయిన కారణంగా నేను దేవుడికి 20 గజాల దూరంలో వెనక నుండి ఇలా నేను నమస్కరిస్తున్నాను. వాడి దగ్గర 100 రూపాయలు ఖర్చు పెట్టగలడు కనుక 200 వాడు గర్భగుడి దగ్గరికి వెళ్ళిపోయి దేవుణ్ణి దగ్గరగా చూస్తున్నాడు. ఇక్కడ ధనమే ప్రధానం తప్ప భక్తి కాదు. భక్తి విశ్వాసాలతో సంబంధం లేదని చూడండి. ఎవడికి భక్తి విశ్వాసం ఒకడికి ఉంది ఒకడికి లేదని చెప్పలేం కదా. కనుక ధనం అక్కడ ధనంతో ప్రభుత్వం విడదీసి మనుషుల్ని డబ్బు పెట్టలేని వాడికి నీ రాష్ట్రంలో నీ దేవాలయంలో నిన్ను దూరంగా ఉంచుతానంటుంది. ఈ రోజు కూడా అక్కడ అంటరానితనం డబ్బు లేకపోవడం వల్ల ఇక్కడ వీడు అంటరాని వాడు అవుతున్నాడు. అంతేకాదు దూరం ఉంచుతున్నారు కదండి. కనుక నేనేమంటానంటే డబ్బు పెట్టిన వాడికి ఈ దర్శనం ఇప్పించండి, తొందరగా వచ్చి దూరం నుంచి చూసి వెళ్ళిపోతాడు. ఉచిత దర్శనం వెళ్ళిన వాడికి గర్భగుడి దాకా వెళ్ళి ఆ గర్భగుడి దాకా వెళ్ళి వాడు దగ్గర నుంచి చూడాలి. వాడు ఎక్కువసేపు వేచి ఉన్నాడుగా, ఎక్కువసేపు వేచి ఉన్నాడు చేయమంటున్నా నేను. అది కనకదుర్గ గుడిలో ఏ గుడిలో అయినా సరే ఇదే ఉందండి. ఉచిత దర్శనం చేసే ప్రతి భక్తుడు కూడా దగ్గరికి వెళ్ళి స్వామిని చూడాలి. నీకు అంత తొందరగా పరుగులెత్తి నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావు, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టేస్తానంటున్నావు. వీళ్ళకి కూడా దేవాలయం బాగా దాన్ని నడపాలంటే డబ్బులు కావాలంటున్నారు కనుక నువ్వు డబ్బులు తీసుకుని దూరంగా వెనక నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపో. ఇటువంటి విధానం తీసుకురావాలి అని అనిపించిందండి. అంటే ఇటువంటి కొన్ని ఆలోచనలు వస్తాయి కనుక వీటన్నిటినీ కవిగా చెప్పిన దానికంటే కూడా ఒక రాజకీయ వేదికని ఏర్పాటు చేసుకుని ప్రజలందరితో పంచుకుని దీని ఎన్నికల్లో కూడా పాల్గొవాలి. దానికి కారణం ఏంటంటే మావోయిస్టుల్ని మీరు హింసా మార్గం విడనాడి ఎన్నికల్లోకి రెండుని వీళ్ళే పిలిపిస్తున్నారు. హింసా మార్గంలో ఉండి మందు పాత్రలు పేల్చే వాళ్ళనే మీరు ఎన్నికల్లోకి రండి అని ఆహ్వానిస్తున్నారు. మరి కవులు కళాకారులు సంస్కృతికి భాషకి సాహిత్యానికి ఎంతో చేసినటువంటి వాళ్ళు చేస్తున్న వాళ్ళు వీళ్ళందరూ వచ్చి నిలబడ్డారనుకోండి, దానికి అభ్యంతరం ఏముంటుంది ఎవరికైనా? ఈ దృష్టితో నేను రాష్ట్రంలో ఉండేటువంటి భాషాభిమానులు అవధానులు సమాజ సేవకులు వీళ్ళందరితో కలిసి ఒక ఏర్పాటయ్యేలా వెళ్ళాలనుకుంటున్నాను. ఈ స్థితిలో ఈ దశలో ఇప్పుడు సంక్షేమ పథకాలు అనేటువంటివి వస్తున్నాయండి. దీంట్లో 10,000 మీరు సంవత్సరానికి ఇస్తున్నారు, దానివల్ల రాష్ట్రం నష్టపోతుంది, భావితరాల మీద భారం పడుతుంది అంటున్నారు. 6 నెలలు బాగా పోరాడుతున్నారు. ఎన్నికల దగ్గర అయ్యేటప్పటికి మేము 15,000 ఇస్తామంటున్నారు. 10,000 ఇవ్వటమే తప్పని 6 నెలలు పోరాడి ఇప్పుడు మేము 15,000 ఇస్తామంటున్నారు. ఈ రకమైనటువంటి ఈ సంక్షేమ పథకాలు నిజానికి అందరికీ అవసరమా? వీటిని ఏమి చెయ్యాలి? అలాగే అందరికీ ఉచిత విద్య అందరికీ ఉచిత వైద్యం అనేటువంటిది సాధ్యమేనా అనేది మీ వంటి పెద్దల్ని అడిగి తెలుసుకుని మేము అందరికీ ఉచిత విద్య అందరికీ ఉచిత వైద్యం అనే అంశాన్ని కూడా ఈ మేనిఫెస్టోలో ఉంచాలని మిమ్మల్ని సందేహంగా అడుగుతున్నాను. అసలు ఈ సంక్షేమ పథకాలు నిజంగా ఇవి అవసరమా? వారిచ్చేదానికంటే 5,000 వీరికంటే వారు అలా పెంచుకుంటూ పోవటమేనా? గ్యాస్ బండలు ఎక్కువ ఇస్తాం, గుది బండలు వేస్తాం, ఇట్లా రోకలి బండలు ఇస్తామని ఇట్లా ఈ రకరకాలుగా ఈ ప్రకటనలతో ఈ ప్రజల్ని మభ్యపెట్టడమేనా? అసలు సంక్షేమం నిజంగా సంక్షేమం అవసరమేనా? ఇది సంక్షోభం కోసమేనా? ఈ వీటికి సంబంధించి మీ అభిప్రాయాలు తెలుసుకుందామని. మీరు చాలా చాలా లోతైన విషయాలన్నీ మీరు ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఒకటి మనకి నడుపుతున్న మన వ్యవస్థలో చూస్తుంటే ప్రజలకి ప్రజాస్వామ్యంలో కేవలం 5 సంవత్సరాలలో 3 గంటలు మాత్రమే పనండి. అంతకంటే వీళ్ళు మనకు అవసరం లేదని మనం నడుపుతున్నాం వ్యవస్థ. 5 సంవత్సరాల్లో ఒక 3 గంటలు మీరు వెచ్చిస్తే ప్రజాస్వామ్యాన్ని మేము నడిపించేస్తాం మేము అని కొంతమంది ప్రకటించుకుంటున్నారండి. వాళ్ళు అధికారులు కావచ్చు, లేదా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు కావచ్చు. 3 గంటల సమయం ఇవ్వండి. ఈ 3 గంటలు దేనికి అంటే క్యూలో నుంచి ఓటు వేయడానికి, ఇంటికి వెళ్ళడానికి, అంతే. దాని తర్వాత అతనితో మనకి పని లేదండి.
ఉమ్, అంటే ఇది ఎందుకు మనం ఇలా దీన్ని నిర్మాణం చేసుకున్నాం కూడా నాకు అంతు చిక్కట్లేదు. ఒక ప్రజాప్రతినిధిని మనం ఎన్నుకున్న తర్వాత మనకి పని ఉంటేనే ఆయన దగ్గరికి వెళ్తామండి. ఉమ్, ఆయనకి మాత్రం మన దగ్గర ఎప్పుడు పని ఉండదండి. ఉమ్, మీరు చూడండి జాగ్రత్తగా, ఆయన అనేక కమిటీల్లో మెంబర్లుగా ఉంటాడు. అన్నిట్లో కూడా ఆయన్ని కమిటీలు ఎందుకు పెడుతున్నారంటే ప్రజలు ఏమనుకుంటున్నారు చెప్పండి అంటారు. ఉదాహరణకి ఒక పార్లమెంట్ కమిటీనో అసెంబ్లీ కమిటీ ఉందనుకోండి, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ కోసం పెట్టిన కమిటీ అని అనుకున్నాం అనుకోండి. కొంతమంది శాసనసభ్యులు, ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారులు వాళ్ళందరూ కూర్చుని ఎస్సీలకి ఎస్టీలకి అమలు జరుగుతున్న కార్యక్రమాలని విశ్లేషణ చేస్తూ వారి స్థితిగతుల్ని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఈ కార్యక్రమాల్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా, అమలులో ఎవరైనా అధికారులు తప్పులు చేస్తున్నారా, వాళ్ళని శిక్షించవలసిన అవసరం ఏమైనా ఉన్నదా, లేదా వాళ్ళకి ఏమన్నా కొత్తగా తర్ఫీజ్ ఏమైనా ఇవ్వాలా, శిక్షణ ఏమైనా ఇవ్వాలా, ఇలాంటి వాటి గురించి ఈ కమిటీ మాట్లాడాలండి. అంతేగాని ఎస్సీలు ఎస్టీలు రాష్ట్రంలో ఉన్న వాళ్ళని ఎవరు పలకరించరండి. ఉమ్, మీ స్థితిగతులు ఏమున్నాయో మీరు దయచేసి మాకు చెప్పండి, నేరుగా మమ్మల్ని బలానా ప్రాంతంకి వచ్చి కలవండి, లేదా మీరు ఉత్తరాలు రాయొచ్చు, లేదా మా ఈమెయిల్ అడ్రస్ ఇది, మీరు ఈమెయిల్ పెట్టండి, ఇలాంటివేవి మనం పెట్టుకోం. లేదా మనకి ఉన్న ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో కూడా మనం ప్రత్యేక సమావేశాలు ఏం పెట్టాం. ఉమ్, పెట్టడానికి ఇవాళ చాలా అవకాశాలు ఉన్నాయి. మనం ఆ నియోజకవర్గాలకు వెళ్ళి సభలు నిర్వహించవచ్చు. ఎంతమంది సభలో పాల్గొంటారో అన్ని రోజులు సమావేశం పెట్టుకోవచ్చండి. ఎందుకంటే వాళ్ళ పనే అది, ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అధికారులది అదే పని, వాళ్ళకి వేరే పని లేదు. కాబట్టి నేను ఒక గంట సేపే మీటింగ్ పెట్టుకుంటానని చెప్పడం అది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యంగా ఉండదు. అంటే పూర్తిగా నా అభిప్రాయం చెప్పటానికి నేను వచ్చాను అనే వ్యక్తి చివరివాడు వెళ్ళిపోయేంత వరకు వాళ్ళ ఆ కార్యక్రమం కొనసాగించాలి. అంతే, అది వాళ్ళది అదే పని. కనీసం 2 సంవత్సరాలకు ఒకసారి మనం ఇలా చేయగలిగిన ఉమ్, ప్రజాస్వామ్యం దానికి వేళ్ళు బాగా లోపలికి వెళతాయండి. ఇవాళ అలా జరగట్లేదు. ఈ కమిటీ వాళ్ళు, నేను ఉదాహరణకి ఎస్సీ ఎస్టీ కమిటీ అని చెప్తున్నాను, కానీ నా భావం ఏమిటంటే అన్ని కమిటీలకు కూడా ఇలాగే ఉంటుందండి. అక్కడికి వచ్చే సమావేశాల్లో అధికారులు ఏదో చెప్తారు, ప్రజాప్రతినిధులు ఏదో చెప్తున్నారు, ప్రజల అవసరాలు ఏమిటో ఈ ప్రతినిధి చెప్తున్నాడు కదా అనే ఒక విశ్వాసంతో మనం ఈ విధానాన్ని కొనసాగిస్తున్నాం. చెప్తూ ఉండొచ్చు, కానీ ప్రత్యక్షంగా ప్రజలకి ప్రజాస్వామ్యంలో మనం ఎందుకు స్థానం ఇవ్వటం లేదో నాకు అర్థం కావట్లేదు. ఒక 5 లక్షల జనాభా ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని ఎన్నుకున్నప్పుడు, లేదా 10 లక్షల జనాభా ఎన్నుకున్నప్పుడు అతనికి ప్రజానీకానికి సంబంధం ఏమిటి? ఏమీ లేదు. ఆయన 5 సంవత్సరాలు ఆ నియోజకవర్గానికి వచ్చినా రాకపోయినా ఎవరూ ఆయన గురించి ఏం చేయడానికి లేదు. ఇంతకు పూర్వం మనకి కీర్తిశేషులైన కృష్ణకాంత్ గారు మన దగ్గర గవర్నర్గా చేశారు, తర్వాత వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. వారు ఎప్పుడూ కూడా రైట్ టు రీకాల్ ఉండాలి అని ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉండేవారు. అంటే ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని తిరిగి పిలిచే అధికారం ఆ ప్రజానీకానికి ఉండాలి అని. సో మా ప్రజాప్రతినిధి బాగా పనిచేయటం లేదు, మాకు విషయాలు ఏం చెప్పట్లేదు, మాకు ఇతనితో పని లేదు, మేము మార్చుకోదలుచుకున్నాము అనే ఒక అధికారం ప్రజలకి ఏ విధంగా ఇవ్వాలన్న దాని గురించి చట్టం చేయొచ్చండి. చట్టం చేయాలి అని ఆయనలో అప్పట్లో అంటుండేవారు. చాలా అద్భుతం. ఇప్పుడు మీరు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళతో కలిసి ఉన్నంత వరకు, కలిసి వాళ్ళ లాభాలకి స్వలాభానికి ఎక్కడో వాళ్ళకి సీట్ ఇవ్వలేదనో, లేకపోతే వాళ్ళు అడిగింది ఇవ్వలేదనో విభేదించి ఇంకో పార్టీకి వెళ్ళిపోతారు చివరి నిమిషంలో. అటువంటప్పుడు లేకపోతే గెలిచిన తర్వాత వెంటనే అమ్ముడు పోయి అవతల వాళ్ళ దగ్గరికి పెడతారు. అటువంటప్పుడు ప్రజలు రీకాల్ చేయొచ్చు ఈ చట్టం ఉంటే. ఎందుకంటే మేము వేసింది ఆ పార్టీలో నువ్వు ఉంటావని వేశాం, కానీ గెలిచిన తర్వాత నువ్వు ఈ పార్టీకి పెడతావని అంటే దానికి మా అభిప్రాయం, దానికి మేము సమ్మతించం అని చెప్పాలి కదా అప్పుడు ప్రజలు. ఇది చేయాలండి, ఎందుకంటే మనకి ఒక రకమైన సుస్థిరత ఒక పక్క రావాలి, రెండవ పక్క ప్రజలకి జవాబుదారీగా ప్రతి ఒక్క ప్రతినిధి నించోవాలండి. దానికి అయ్యే ఖర్చులు మనం ఇద్దాం కావాలంటే. ఒక్కొక్క నియోజకవర్గానికి ఆ జిల్లా కలెక్టర్కో, ఇంకో అధికారికో, లేదా శాసనసభ్యుడికో ఇవాళ వాళ్ళకి ఇచ్చే టీఏడిఏ డబ్బులు కూడా మనం ఇస్తున్నాం. కాబట్టి సమావేశం నిర్వహించడానికి 1 లక్ష రూపాయలు, 5 లక్షలు ఏదో డబ్బులు ఇద్దాం, కానీ
సమావేశం నిర్వహించినప్పుడు ఈ ప్రతినిధి ప్రజల ముందుకు వెళ్ళాలి, ప్రజలు చెప్పింది వినాలి, ప్రజలకి ఇతని మీద ఏమైనా అసమ్మతి ఉంటే దాన్ని ఎదుర్కోవాలి. ఇవాళ అలాంటి పరిస్థితే లేదు. ఇతని లోకంలో ఇతను ఉంటున్నాడు. ఇతను ఎన్నుకోబడ్డ పార్టీ వాళ్ళు ఏదైనా ప్రతిపాదనలు చేస్తుంటే ఆ ప్రతిపాదనలో ఉన్న వివేకాన్ని ఇతను వచ్చి ప్రజలకు ఎవరికి చెప్పడు. మేము అక్కడ ఏదో బ్రిడ్జ్ కడుతున్నాం, ఎందుకు కడుతున్నారు ఎవరికి తెలియదు. మేము అక్కడ ప్రాజెక్ట్ పెడుతున్నాం, ఆ ప్రాజెక్టు వల్ల కాలుష్యం పెరుగుతున్నది అని కొంతమంది శాస్త్రజ్ఞులు పాపం వాళ్ళు వాపోతుంటారు. దాని గురించి ఎవడు మాట్లాడు. ప్రజలకు ఏమీ తెలియదు, అయోమయం. ఇది కరెక్టా కాదా, పత్రికల్లో వస్తుంది, చదవచ్చా చదవకూడదా, చదివితే ఏం చెయ్యాలి, ఏమీ తెలియట్లేదు. ఇదంతా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసే విధానం వల్లండి. అసలు ముందు ప్రభుత్వం ఏర్పడడానికి, మంచి ప్రభుత్వం ఏర్పడితే ఇవన్నీ జరుగుతాయి. కనుక ఒక మంచి ఆశయాలతో ప్రభుత్వం ఏర్పడటానికి ఈ సంక్షేమాలన్నీ తీసి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఎంతవరకు అందించవచ్చు అందరికీ? తప్పకుండా చేయొచ్చండి. వాళ్ళ మనకి ఇంకా అభివృద్ధి చెందుతున్న కొన్ని దేశాల్లో ఇవి అమలు చేశారండి. బ్రెజిల్ దేశంలో చాలా చక్కగా చేశారని చెప్తారు, మెక్సికోలో బాగా చేశారని చెప్తారండి, మన దగ్గరలో ఉన్న బంగ్లాదేశ్లో బాగా చేస్తున్నారని చెప్తున్నారండి. కాబట్టి ఉచిత విద్య, ఉచిత వైద్యం ఈ రెండు కూడా మనం చేయొచ్చు, బాగా చేయొచ్చు, చక్కగా చేయొచ్చు. అప్పుడు ఈ సంక్షేమాలు కూడా తగ్గుతాయి అనుకుంటండి. మనం తగ్గాలి అనే దృష్టితో ప్రభుత్వాలు ఉండాలండి. వాళ్ళ అసలు సంక్షేమాలు ఎంత అవసరం అండి? అంటే దాంట్లో మనకి చాలా విషయాలు ఉన్నాయండి. ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఏమిటంటే నీతి ఆయోగ్ వారు ఈ మధ్యనే చాలా వివరాలతో ప్రతి రాష్ట్రంలో వాళ్ళు అనుకున్న పరిస్థితుల్లో, అంటే దారిద్ర్య రేఖని మనం సుమారుగా అనుకునే ఒక పద్ధతి ప్రకారంగా ఎంతమంది దారిద్ర్య రేఖ కింద ఉన్నారు, వాళ్ళకి అనుకూలమైన పరిస్థితులు లేకుండా కొట్టుమిట్టాడుతున్న జనాభా ఎంతమంది ఉన్నారు అనే విధంగా వాళ్ళు లెక్కలు తీసినప్పుడు, ఉదాహరణకి మన తెలుగు రాష్ట్రాలు రెండిట్లో చూస్తే 20% మించి లేరండి అర్హులు. జనాభాలో 20% మాత్రమే ఉన్నారండి. కానీ మనం ఇరు రాష్ట్రాల్లో మనం ఏదైనా అభివృద్ధి పథకం తీసుకుంటే, ఉదాహరణకి ఉచిత వైద్యం, ఆరోగ్యశ్రీ అనండి, ఇంకో పేరు ఏ పేరు పెట్టుకున్నా కూడా, ఆరోగ్యం కోసం కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వం రీయింబర్స్ చేస్తున్న పథకం ప్రకారం మనం ఆలోచన చేస్తే 80% మంది అడుగుతున్నారండి ఆ సహాయం. 20% మంది దారిద్ర్య రేఖ దిగువ ఉంటే ఒక లెక్క చెప్తున్నప్పుడు, ఇంకొక పక్క 80% చెప్తున్నారు. ఎందుకు ఇంతమంది అడుగుతున్నారంటే దీనికి 2 కారణాలు. ఒకటి, ఆరోగ్యం మనం పొందాలంటే లక్షలు ఇవాళ ఖర్చు అయిపోతున్నాయి. కార్పొరేట్ ఆసుపత్రులు ఎందుకు ఇన్ని లక్షలు మన దగ్గర నుంచి గుంజుతున్నాయో అది అంత చిక్కని అంశం. ఒకదానితో ఒకటి పోటీపడి చాలా రకంగా చేస్తున్నాయి. దీన్ని అడిగేవాళ్ళు ఎవరు లేరు. మన నియంత్రణ చేయడానికి కావలసిన రెగ్యులేటరీ బాడీ ఎక్కడా లేదు. రెగ్యులేటరీ బాడీ అంటే కొంతమంది అనుకున్నట్టుగా మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్లు వేయాలని నేను ఎక్కడా మాట్లాడట్లేదు. దాంట్లో నిష్ణాతులను తీసుకొచ్చి అసలు వీళ్ళని ఎలా మీరు పరిశీలన చేశారు, ఎలా నిర్ధారణ చేశారు, ఎలాంటి పరీక్షలు నిర్వహించారు, ఎలాంటి వైద్యం చేశారు, ఎలాంటి మందులు ఇచ్చారు, ఎలాంటి ఫలితాలు తీసుకొచ్చారు, ఇది ఎవరు కూడా కూలంకషంగా పరిశీలన చేయట్లేదు. నేను ఒక ఆసుపత్రిని చెప్పట్లేదండి, సర్వసామాన్యంగా అనేక ఆసుపత్రుల గురించి ఇలాంటి కంప్లైంట్లు వస్తున్నాయి. ఇప్పుడు ఇలా మనం ఉచిత వైద్యం చేయొచ్చు. గవర్నమెంట్ ఉచిత వైద్యం లేకపోవడం వల్ల ఏమవుతుందంటే, నేను ఇందాక చెప్పినట్టు 20% జనాభాకి మాత్రమే అర్హత ఉన్న చోట 80% మంది అడుగుతున్నారు. ఎందుకంటే మిగతా 60% మంది కూడా ఈ ఖర్చులు భరించలేకపోతున్నారు. వాడు జీవితాంతం మూటగట్టుకున్న వాడి పొదుపు అంతా కూడా జ్వరం వస్తే, ఒక జబ్బు ఏదైనా వస్తే కుటుంబంలో తల్లికో, తండ్రికో, భార్యకో, కొడుక్కో, వాడికో ఎవరికైనా ఒకటి వస్తే అదంతా తుడుచుకుపెట్టిపోతుందండి. అప్పులు పాడైపోతున్నారు, ఆస్తులు అమ్ముకుంటున్నారు, పొలాలు అమ్ముకుంటున్నారు, ఇంటి స్థలాలు అమ్మేసుకుంటున్నారు. ఆ విధంగా పరిస్థితులు అవుతున్నాయి. చాలాసార్లు వాళ్ళకు కూడా తెలియదు ఏ వైద్యం ఇచ్చారో కూడా. వాళ్ళతో ఎవడు ముచ్చటించడు, ఎవడు వివరాలు చెప్పడానికి డాక్టర్లకి కొన్నిసార్లు భేదాభిప్రాయాలు ఉంటాయి. వాళ్ళు విడమర్చి ఎవరితో కూడా అన్ని విషయాలు చెప్పరు. మేము చేస్తుంది కరెక్టే కదండి, మాకు ఆ మాత్రం నైతికత లేదా
అని వాళ్ళు భావిస్తారు. వాడికి చెప్పాలి కదా, ఖర్చు భరిస్తున్నది వాడు, ఆ కుటుంబ సభ్యులు. వాళ్ళకి చెప్పే విధానం లేదండి. ఇక్కడ అక్కడ చెదురుముదురుగా కొంతమంది డాక్టర్లు చేస్తున్నారంటే అది వారి మంచితనం, వారికి సామాజిక స్పృహ ఉన్నది అని మనం గుర్తిస్తున్నాం. అలాగే ఉచిత విద్యకు వచ్చేటప్పటికి ఇవాళ మనకున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే అత్యధిక జనాభా పెడుతున్నారు ఇవాళ అడ్మిషన్స్ తీసుకుని. వాళ్ళందరూ కూడా చాలా చక్కని ప్రమాణాలతో బయటకు వస్తున్నారు. కానీ దానికి కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయి. వాళ్ళకి కావాల్సిన పోస్టులు ఇవ్వలేకపోతున్నాయి. వాళ్ళకి కావాల్సిన ఆట స్థలాలు ఇవ్వటం లేదు. వాళ్ళకి కావలసిన ప్రయోగశాలలు ఇవ్వటం లేదు. వాళ్ళకి కావలసిన లైబ్రరీ ఇవ్వటం లేదు. వాళ్ళకి కావాల్సిన ప్రోత్సాహకాలు ఇవ్వటం లేదు. ఒక జీవితాంతం కూడా ఎంతో గొప్ప విద్యా సేవగా భావించి పాఠాలు నేర్పించిన గురువు వాడి పెన్షన్లు సెటిల్ చేయడానికి మనం కొన్ని నెలలు తీసుకుంటున్నాం ఇవాళ. ఈ విధంగా చేసేటప్పటికీ ఒక నిర్లక్ష్య ధోరణి మనం చూపించేటప్పటికీ చాలా నిరాసక్తితో వాళ్ళని చూసి ఎవరు కూడా ఈ రంగంలోకి రావటం లేదండి. కొన్ని దేశాల్లో వాళ్ళ టీచర్స్కి మ్యాక్సిమం శాలరీస్ ఇస్తారండి. మన దేశంలో ఇవాళ ఇస్తున్నదే చాలా ఎక్కువ ఇస్తున్నాం అని చెప్పి భావిస్తారండి అధికారులు, నాలాంటి వాళ్ళు. దానివల్ల టాలెంటెడ్ పీపుల్ టీచింగ్ ప్రొఫెషన్లోకి రావటం లేదండి. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు తగ్గించి ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేటువంటిది చేసి వాళ్ళకి కావాల్సినటువంటి దుస్తులు, పుస్తకాలు ఇవన్నీ కూడా ఇచ్చి ప్రభుత్వం చేయటంలో ఏమీ ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. ఇది చేసి మిగతావన్నీ ఒకవేళ మనం ఫుల్ స్టాప్ పెట్టినా కూడా తీవ్రమైన నష్టం ఏమి ఉండదండి. అభివృద్ధి ఉంటుంది, తీవ్రమైన నష్టం ఉండదు. ఎందుకంటే వాళ్ళందరికీ ఆరోగ్యం ఇవాళ లేకపోవడం వల్ల వాడి అనవసరంగా మనం సారా పోస్తున్నాం. వాడు వేళకు భోజనం చేయటం లేదు. నాణ్యతా ప్రమాణాలను చూసుకోకుండా తిండి తింటున్నారు. పోనీ నాణ్యత లేదురా అని చెప్పేవాడు లేడు. వీడికి ఏమన్నా పరీక్ష చేసి చెప్పడానికి డాక్టర్ గారికి టైం ఉండదు. పిహెచ్సిలో దీనికి కావాల్సిన సహాయ సహకారాలు అందవు. వీడికి ఏదైనా రోగం వచ్చి మంచం ఎక్కితేనే వాడి పరీక్షలు చేస్తున్నాం. కానీ రెగ్యులర్గా యాన్యువల్ టెస్ట్స్ మనం చేసే స్థితిలో మనం లేవు. ఇలాంటి లోపాలన్నీ కనుక మనం సరిదిద్దుకోగలిగి వాళ్ళతో కనుక చక్కగా ఈ విషయాలన్నీ ముచ్చటించగలిగితే వాడు స్వయం ప్రతిపత్తితో వాడికి కావాల్సింది వాడు ఎంపిక చేసుకుంటాడండి. వాడికి స్కిల్ కావాలి, వాడు నేర్చుకుంటాడు. ఆ స్కిల్స్ నేర్పించే అవకాశం ఉందండి. మనకు వ్యవస్థలు ఉన్నాయి, ఐటీఐలు ఉన్నాయి, పాలిటెక్నిక్లు ఉన్నాయి, స్కిల్ నేర్పించే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వీడికి అనవసరమైన ఖర్చులు తగ్గితే వీడే వెళ్ళి కట్టుకుంటాడు ఆ డబ్బులు. లేదా వీడికి ఏదో అక్కడ ఏదో కొంత స్కాలర్షిప్ ఓ 25% 50% స్కాలర్షిప్ ఇచ్చామనుకోండి, మళ్ళీ జనాభా ప్రాతిపదికన కాకుండా అర్హత ప్రాతిపదికన ఇందాక అనుకున్నట్టు 20%కి ఇచ్చామనుకోండి, తప్పకుండా వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి. కాబట్టి ఇవాళ రాజకీయ పార్టీలు నేను 90% వాళ్ళకి ఇచ్చాను, నేను 100% ఇచ్చేశాను, నేను శాచ్యురేషన్ మోడ్లో ఇళ్ళు ఇస్తున్నాను అంటే ప్రతివాడికి ఇళ్ళు ఇవ్వడమే. అంతేకాని అర్హత ఉన్నవాడికి, స్తోమత లేని వాడికి నేను కలిగించాను అనే ధైర్యంగా చెప్పే అవకాశం కలగటలేదు ఇవాళ నడుపుతున్న వ్యవస్థలో. దాంతో దుబారా ఖర్చు బాగా పెరిగిపోతుందండి. ఇప్పుడు ఈ స్థితిలో అంటే ఉచిత విద్య, ఉచిత వైద్యం కూడా చేయొచ్చు ప్రభుత్వం, తప్పకుండా చేయొచ్చు. అలాగే 100 కులాలకి ప్రాతినిధ్యం కల్పించవచ్చు శాసనసభలో. కల్పించాలి, అదే ప్రజాస్వామ్యం. తప్పకుండా చేయొచ్చు. ఎందుకంటే ఇవాళ అన్ని కులాల్లో రత్నాలు లాంటి పిల్లలు మనం చూస్తున్నాం. చాలా ఎంత బాగా చదువుకుంటున్నారు, ఎంత పై స్థాయికి వస్తున్నారు, ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు, బాధ్యతతో. అలాగేనండి, నాకు ఒక ఆలోచన. అయ్యా, ఇప్పుడు 100 కులాల్లో ఉండేటువంటి పిల్లల్ని ఒక ఇంటర్మీడియట్ స్థాయిలో వాళ్ళకున్న రాజకీయ అవగాహన, రాష్ట్రం మీద, దేశం మీద, ప్రపంచం మీద వాళ్ళకున్న లోకజ్ఞానము, దీని మీద వాళ్ళకి కొన్ని పరీక్షలు పెట్టి, ఇప్పుడు మనకి పాడుతా తీయగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు కదా, అట్లా మీలాంటి పెద్దల్ని పిలిచి జడ్జీలుగా ఉండి వాళ్ళని ఒక్కొక్కరిని కూడా మీరు బాగా మెరుగు పెడుతూ ఒక 100 మందిని మనం ఎన్నిక చేసుకున్న తర్వాత ఈ 100 మంది డిగ్రీ అయిన తర్వాత విదేశాలకి ప్రభుత్వమే పంపించి 100 మందిని పంపించడంలో రాష్ట్రానికి పెద్ద ఏమౌంట్ ఖర్చు ఉండదు కదా. మహా అయితే ఒక్కొక్కడికి 1.5 కోటి ఖర్చు పెట్టినా 150 కోట్లు అవుతుంది. వాడికి మంచి యూనివర్సిటీలో వాడికి చక్కగా ప్రపంచ రాజకీయాల మీద మంచి అవగాహన కల్పించి ఈ 100 కులాల వాళ్ళని సెలెక్ట్ చేయమంటున్నాను నేను పిల్లల్ని. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇక్కడ ఒక
సంవత్సరం పాటు రైతు అంటే ఏమిటి, వెళ్ళి రైతుల దగ్గర వ్యవసాయం చేయాలి. ఒక సంవత్సరం పాటు రోగి అంటే ఏమిటి, ఎంత కష్టపడతాడు ప్రాణంతో, వాడు మృత్యువుతో పోరాడుతూ ఎలా ఉంటాడని ఆసుపత్రుల్లో వాళ్ళు సేవలు చేసి, ఒక సంవత్సరం మిలిటరీ సరిహద్దుల దగ్గర వెళ్ళి మిలిటరీ వాళ్ళకి సహాయాలు చేస్తూ అక్కడ కూడా చేసి ట్రైన్ అయ్యి ఆ శిక్షణ తీసుకున్న తర్వాత అప్పుడు వీళ్ళు ఈ 100 మంది రాజకీయ రంగంలో ఇక్కడ ఈ 100 కులాల వాళ్ళు కూడా ఇక్కడ ప్రతినిధులుగా నిలబడి వాళ్ళు గెలిచారనుకోండి, వాడికి జీవితం అంటే ఏంటి, దేశం కోసం చావటానికి సిద్ధమైన సైనికుడితో సంవత్సరం సహచర్యం చేస్తాడు. జీవితం అంతా కూడా ఎండలో వానలో ముళ్ళలో రాళ్లలో ఉండి పంట పండించి 10 మందికి ప్రాణం నిలబెట్టే రైతుతో సహచర్యం చేసి అక్కడ కష్టాలు తెలుస్తాయి. రోగం వస్తే వాడు ఎంత బాధపడతాడో శారీరకంగా, వాడి జీవితం ఏమిటి అనేది తెలుస్తుంది. ఈ శరీరం ఏమిటి, ఈ మనస్సు ఏమిటి, ఈ దేశం తెలిసిన తర్వాత వాడికి ఉన్నటువంటి రాజకీయ అవగాహన, ఆ విద్యా జ్ఞానంతో వాడిక్కడ ప్రతినిధి అయ్యాడు అనుకోండి, వారసత్వం లేని ప్రతినిధి అన్ని కులాలు 100 కులాల్లో చేస్తే అది కదా ప్రభుత్వం అట్లా చేయటానికి కంకణం కట్టుకుని ఒక 100 మంది యువతీ యువకుల్ని ఎన్నిక చేసుకుని వాళ్ళని రాజకీయ నాయకుల్ని చేయడం కోసమే వాళ్ళకి ఈ ట్రైనింగ్. ఎందుకంటే రాత్రికి రాత్రి వాళ్ళ అబ్బాయి వచ్చేస్తాడండి. వాళ్ళ అబ్బాయికి ఇష్టం లేదనుకోండి, మా అమ్మాయికి ఇష్టం ఉంది, మా అబ్బాయికి ఇంట్రెస్ట్ లేదని అంటారు. ఇట్లా వాళ్ళని తీసుకుని వచ్చేసి జనం మీద రుద్దేసేయటమే తప్ప వాడు ఏమిటి అనేది లేదు. ఒక కులాల మధ్యన ఒక సమతుల్యతలు, సామాజిక న్యాయం అంటే ఏమిటి, సామాజిక న్యాయం అంటే ఏంటి 10 ఏళ్ల పాటు చర్చించుకున్నారు. నాకేం కనిపించలే సామాజిక న్యాయం ఇదని ఎవడు చెప్పలే. ఈ 100 కులాలకి కనీసం ఉంటున్నా, చాలా కులాలు ఉన్నాయి, 175 మంది ఉంటే 175 కులాల వాళ్ళు ఉండొచ్చండి, తప్పేముంది. అలా చేయగలిగితే అది కదా అసలు నిజమైనటువంటి ప్రజాస్వామ్యం అని నాకు అనిపించింది. కనుక 100 కులాల సభ్యులతో శాసనసభని ముందుకు తీసుకెళ్ళటం కూడా ప్రజాస్వామ్య విధానం. అట్లాగే ఉచిత విద్య, ఉచిత వైద్యం చేయొచ్చు. ఆ తర్వాత అభివృద్ధి విషయంలోకి వస్తేనండి, ఎక్కడికక్కడే ఏ ప్రాంతంలో పండేటువంటి పంటలు, ఏ ప్రాంతంలో ఉండే అవకాశాన్ని బట్టి ఎక్కడికక్కడే అభివృద్ధి చేయొచ్చా, అంతా తీసుకొచ్చి ఒకే చోట చేయాలి. అంటే వీటి మీద ఇప్పటి ప్రభుత్వాలు, పూర్వ ప్రభుత్వాలు కూడా అనేక అద్భుతమైన ప్రయోగాలు చేశాయండి, చాలా చేశాయండి. మనకి ఆగ్రో క్లైమాటిక్ జోన్స్ అని చెప్పి ఉన్నాయి. ఆ జోన్స్ ప్రకారంగా అనేక మంది శాస్త్రజ్ఞులు అక్కడ మట్టి నమూనాలు తీసుకువెళ్ళి ఇక్కడ ఏ పంటలు వేస్తే బాగుంటుంది, ఆ పంటలకి వర్తకం కావాల్సిన సహాయం ఏమిటి, దానికి ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, రవాణా ఎలా ఉంటే బాగుంటుంది, మార్కెట్ ఎలా ఉంటుంది, చాలా ఆలోచనలు చేశారు. మాస్టర్ ప్లాన్లు తయారు చేశారు, దానికి పంచవర్ష ప్రణాళికలు తయారు చేశారు, రోలింగ్ ప్లాన్స్ తయారు చేశారు, అమలు జరుగుతున్నాయి. అవి కొంతవరకు జరుగుతున్నాయి, కానీ భాగస్వామ్యులుగా మనం ప్రజల్ని చేయలేకపోతున్నామండి. ఎందుకంటే అది చాలా కష్టసాధ్యమైన పని అండి. సులభంగా చేయగలిగింది ఏమిటంటే ప్రాజెక్ట్ కట్టడం, కష్టసాధ్యమైనది ఏమిటంటే ఆ ప్రాజెక్టుని వినియోగించుకోవడం. ఒక నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టడం సులభం, అంటే డబ్బులుంటే. కానీ నాగార్జున సాగర్ జలాలతో కేవలం ఈ పంటలే పండించాలి అని మనం నియంత్రించగలిగి, అంటే వాళ్ళ ఆలోచనని మనం జాగ్రత్తగా మేళవించి, ఇదేదో పైనుంచి పోలీస్ సహాయంతో చేసిన దానిలాగా ఒక కమ్యూనిస్టు ప్రభుత్వంలాగా కాకుండా ఈ ఆలోచనే అవసరమని వాడికి అనిపించేలాగా చేసి, ఒకవేళ వాడు కనుక రైతు మన ఆలోచనని ఆమోదించి స్వీకరించి ఆచరిస్తే ఆ పంటకి వెసులుబాటు మనమే కలిగించే స్థితిలో మనం ఉండాలి. ఇవాళ మనం చెప్పిన విషయాన్ని వాడు ఆచరిస్తే వాడికి ఏమన్నా ఆపద కలిగితే మనం అటుపక్క తిరిగి చూస్తున్నాం. గిట్టుబాటు ధర రావాలి, గిట్టుబాటు ధర, మార్కెటింగ్ వ్యవస్థ, దాన్ని ఆ శీతల గిడ్డింగులు, ఇవన్నీ కూడా వాడికి అవసరం అవుతుంది. అవేవి మనం ఏర్పాటు చేయలేదనుకోండి, నువ్వు చూసుకోవాల్సిందే అని చెప్పి వాడిని మనం వదిలేసేటప్పటికీ కొన్నిసార్లు రైతు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. వాడికి తెలిసిన పంట వరి పంట, అనాదిగా చేస్తూ వచ్చాడు, కానీ వరి పంట వల్ల లాభం ఎక్కువ రావటం లేదు. పెద్ద పెద్ద కొన్ని కోట్ల రూపాయలతో, వేల కోట్లతో తయారు చేస్తున్న ప్రాజెక్ట్స్లో ఇదొక పెద్ద సవాలండి. కాబట్టి మనం ప్రణాళికలు అద్భుతంగా తయారు చేస్తున్నాం, అమలు చేయడంలో విఫలమవుతున్నది కూడా ప్రభుత్వాలు. ఎందుకంటే ఈ ప్రజాప్రతినిధులు మళ్ళా ప్రజల దగ్గరికి వెళ్ళి కూర్చుని ఈ విషయాలన్నీ ముందు వాడు తెలుసుకుని, ముందు ఎమ్మెల్యే గారికి తెలియాలి, ఎమ్మెల్సీ గారికి తెలియాలి, ఎంపీ గారికి తెలియాలి,
ఆయనకి ఈ విషయాలని బాగా తెలియాలి. పొద్దున్న లేచి వాళ్ళ ఆపోజిట్ పార్టీ వాడిని ఎలా దిగజార్చాలో, ఎలా సమాజంలో వాడికి గౌరవం లేకుండా చేయాలో, ఎలా వాడిని వివస్త్రుని చేయాలో ఆలోచన చేస్తున్నాడే కానీ, వీడు చేయవలసిన పని ఏమిటి వీడు ఆలోచన చేయట్లా. వీడు వెళ్ళి కూర్చుని ఆ రిపోర్ట్స్ అన్ని జాగ్రత్తగా చదివి, ఆ వివరాలన్నీ ఆ అధికారులను పిలిచి కూర్చోబెట్టి, నాకు చెప్పండయ్యా బాబు, నాకు తెలియదు, నేను ఇంతవరకు చదువుకున్నది BA మాత్రమే చదువుకున్నాను, ఇదంతా మీరు చెప్తుంది నాకేం అర్థం అవటం లేదు అని వివరాలన్నీ అర్థం చేసుకుని, వీళ్ళతో పాటు ప్రజల దగ్గరికి వెళ్ళి గంటలు గంటలు కూర్చుని ప్రజలకి వివరంగా చెప్పి వాళ్ళ బాగోగుల్ని చూడగలిగే ఒక ప్రజాప్రతినిధిగా మారిన నాడు మనం చేస్తున్న ఈ ప్రణాళికలన్నీ కూడా ప్రజల్లోకి సులభంగా వెళతాయండి. నిజమేనండి. ఎప్పుడు ఏ కాలంలో అయినా మేధావులు ఉంటారు, ఉన్నతమైన ఆశయాలతో ఉండి వాళ్ళు త్యాగం చేయడానికి వచ్చి మంచి చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళ శక్తి సామర్థ్యాలతో. దాన్ని ఉపయోగించుకోలేనటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి కనుక, మూలం ప్రభుత్వం కనుక, ఈ ప్రభుత్వ శక్తినే ఉన్నతాశయాలు ఉన్నటువంటి వాళ్ళు పొందాలి. నా ఆలోచన అదండి. ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలు ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు సుమారుగా 70% ఓట్లు పడుతున్నాయండి. 90% పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక 10% మంది రోగులు, వాళ్ళకి సేవలు చేసేవాళ్ళు, పనుల్లో ఉండేవాళ్ళు తీసేసిన 90% పడే అవకాశం ఉంది. ఈ 20% ఎందుకు వేయట్లేదు అని అంటే, వాళ్ళేం సోమరులు కాదు, ఎవడికి వేసినా ఒకటే అనేటువంటి ఒక నిరుత్సాహం. రెండవది, వాళ్ళ చూడండి, వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కులం పిచ్చి లేదు. వాళ్ళు డబ్బు తీసుకోవట్లా, డబ్బు ఇస్తారు కదా, డబ్బు తీసుకోవట్లా. అంటే వాళ్ళు దేనికి ప్రలోభం లేదు వాళ్ళకి. పైగా కొంతమంది వచ్చి 2,40,000 మంది దాకా వచ్చి నోటాకి వేశారు. అంటే ఇంట్లోంచి కదిలి వచ్చి వాళ్ళ పని మానుకుని వచ్చి మాకు మీరు ఎవరూ ఇష్టం లేదని చెబుతున్నారండి. ఈ స్థితిలో ఉన్నతాశయాలు ఉన్నటువంటి వాళ్ళు ఒక పార్టీ ఏదన్నా చూపించి నా ఆశయం ఇదని, మీకు 4 గ్యాస్ బండ్లు ఇస్తామని వీళ్ళంటే మేము 5 ఇస్తామని వాళ్ళు, మీకు 5,000 ఇస్తామంటే 10,000 ఇస్తామని, 10,000 ఇస్తామంటే 15,000 ఇస్తామనే వాళ్ళే తప్ప ఇవే ఆశయాలు ప్రజలకి. అంటే మీకు ఎక్కువ మీ కోరికలు తీరుస్తాం, ఎక్కువ మీకు డబ్బు ఇస్తాము అనేది అది ఆశయం అయింది. అది మేనిఫెస్టో ఏమిటండి? మేము ఈ సమాజానికి ఇది చేస్తాం, నదీ జల పరిరక్షణ చేస్తాం, దేవాలయ పరిరక్షణ చేస్తాం, మీరు వచ్చి భక్తితో దండం పెట్టుకునే దేవాలయం దీనంగా శిథిల గృహంలాగా లేకుండా కళకళలాడుతూ ఉండేలా చేస్తాం, మీ భాషని పరిరక్షిస్తాం, మీ భాషలో ఉండే గొప్ప విషయాలు మీ పిల్లలు నేర్చుకునేలాగా చేస్తాం మేము. మీకు ఉచితంగా వైద్యం, ఉచితంగా విద్య, ఇవి చేస్తాం. ఇవి కదా కావాల్సింది. ఇవి కాకుండా మీకు సంక్షేమము లేకపోతే ఎక్కువ అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెబుతున్నారు కనుక దాన్ని పక్కన పెట్టేసి అటువంటి వాళ్ళు అక్కర్లేదు అని ఒక ఉన్నతాశయంతో కనీసం బలంగా ఒక 20% మంది ఓట్లు వేయట్లేదండి అసలు. వాళ్ళు కనుక కదలి వచ్చి, ఎందుకంటే ఈ 70% వేసేటువంటి ఈ 2 పార్టీల ఓటర్లు వాళ్ళు కదలరు. వాళ్ళు స్థిరంగా కులాభిమానంతోనో మరి ఇంకొకటో దాంట్లోనే వాళ్ళు ఆ పార్టీల అభిమానంతో వాళ్ళు దృఢంగా ఉంటారు. కానీ ఈ 20% మంది కనుక కదిలి వచ్చి వేస్తే, ఒక పార్టీని సమర్థిస్తే, వీళ్ళకి మంచి ఆశయాలు ఉన్నాయి, వీళ్ళకి బలం ఇద్దామని వీళ్ళు కూడా తప్పకుండా మారి తీరుతారు. వీళ్ళల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా ఒక 5-10% ఇటు అటు కూడా వాళ్ళు కూడా సడలుతారండి. మంచి మనిషిలోనే, చెడు మనిషిలోనే అన్నీ ఉంటాయి, మీకు తెలియదు కాదు. నచ్చ చెప్పేవాడు, దానికోసం దృఢంగా నిలబడిన వాడు ఉంటే వచ్చారండి. గాంధీ వెనకాల ఎవడొస్తాడండి? గాంధీ వెనకాల ఎందుకు వచ్చారు ఎవడైనా? ఏ మహనీయుడి వెనకాలైనా లేకపోతే ఏ మనిషి వెనకాలైనా నలుగురు ఉన్నారు అని అంటే వాడి అవసరాలు డబ్బు కాకుండా కేవలం అవతల వాడి వ్యక్తిత్వం చూసి మనకి మంచి జరుగుతుందనే కదా ఎవరన్నా ఉండేది. అలా కనుక ఒక పార్టీ ఉంటే తప్పకుండా దీని రూపం మారుతూ ఉంటుంది. లేకపోతే పార్టీ పెట్టి నేను మీకు సపోర్ట్ ఇచ్చి మీతో పాటు నేను కూడా ఎన్నికల్లో వెళ్ళి ఎవరినో దించడానికో, ఇటువంటి పార్టీలతో కాకుండా ఉన్నతాశయంతో దృఢంగా నిలబడితే ఆ 20% వచ్చే అవకాశం ఉన్నది అనుకోండి. తప్పకుండా ప్రధానమంత్రి దగ్గర నుంచి అందరూ దగ్గరికి చేర్చుకుంటున్నారండి. కొద్దిపాటి ఓట్ల శాతం ఉన్న వాళ్ళని కూడా ఇటు ప్రధానమంత్రి, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు, పూర్వ మంత్రులు, ముఖ్యమంత్రులు వీళ్ళందరూ కూడా దగ్గరికి చేర్చుకుంటున్నారంటే ఏంటి? కొద్దిపాటి ఓట్ల శాతానికి. మరి ఉన్నతాశయంతో ఉన్నవాళ్ళు బలంగా ఉంటారు, వాళ్ళు మారరు. అట్టా ఒక 20-25 మంది కనుక వాళ్ళు ఓట్లు వేయటంలో వాళ్ళు కదలి వచ్చి చేస్తే
వాళ్ళు కదిలి వచ్చి చేయడానికి కావాల్సినటువంటి ధర్మబద్ధమైన నైతికమైనటువంటి ఆశయాలు అవి కూడా సాధ్యమైనవి. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఏదన్నా కవి ఊహతో చెప్పాడు బాగానే ఉంటాయి అనుకుంటారు. కానీ మీ వంటి వ్యక్తిత్వ సంపన్నులు అధికారంలో ఉన్నటువంటి మంచి దిగ్ధంతులైనటువంటి 8 మంది ముఖ్యమంత్రుల దగ్గర ఉండి దగ్గరగా చూసి ప్రజాపాలన ఎలా చేయాలి ఏమిటి అనేక సూచనలు ఇచ్చి సలహాలు ఇచ్చి చేసినటువంటి వారు మిమ్మల్ని నేను అభ్యర్థించి మీతో ఈ విషయాలు మాట్లాడటం ఎందుకనంటే దృఢపరుచుకోవడానికి, నా ఆలోచనల్ని ఇది సమంజసమే, ఇది సాధ్యమే అని మీరు చెప్పారనుకోండి ముందుకు వెళ్తాం, లేదనుకోండి మార్చుకుంటాం, సరిదిద్దుకుంటాం. ఎందుకనంటే ఇదేమో దేనికోసమో, నా స్వార్థం కోసమో లేకపోతే నాకేదో అవకాశం కోసమో కాదు. ఇది పార్టీలు కూడా ఈ విషయాలు మీరు ఏవైతే ఇందాక నుంచి ప్రస్తావన చేస్తున్నారో ఇవి మనం ఒక బ్రాడ్గా చూస్తే ఇవన్నీ మన అస్తిత్వానికి సంబంధించిన అంశాలు. నా గతము, నా యొక్క మనుగడ, నేను ఏ సాంప్రదాయంలో పెరిగాను, నా వాంగ్మయం ఏమిటి, నా వాతావరణం ఎలాంటిది, నా పూర్వీకుల నుంచి నేను ఏది ప్రాప్తించుకున్నాను, ఈ అంశాలన్నీ దాంట్లో ఆ బుట్టలో ఉన్నాయండి. మరి మీరు చెప్పిన విషయాలన్నీ కూడా వీటికి వ్యక్తిత్వ వికాసానికి ఉన్న సంబంధం పార్టీలు కనుక వివరించగలిగినప్పుడు అప్పుడు ప్రజలకు కూడా అర్థమవుతుంది. ఉదాహరణకి మనం భాషే తీసుకుందాం. తెలుగు భాష గురించి మనం ఇంత మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడాలి అంటే భాషలో 56 అక్షరాలు ఉన్నాయి కాబట్టి చాలా గొప్పదని అందామా? ఈ తెలుగు భాష నేర్చుకున్న వాళ్ళందరూ గొప్ప గొప్ప పండితులయ్యారు, వాళ్ళు పెద్ద పెద్ద గ్రంథాలు రాశారు కాబట్టి తెలుగు నేర్చుకుందాం అందామా? ఏమిటి, ఏ కోణం నుంచి మన భాషను చూద్దాము? భాషా ప్రయుక్త రాష్ట్రం కింద పోరాడిన మన పూర్వ తరాలని ఒకసారి జ్ఞాపకం చేసుకుని వాళ్ళు ఎందుకు పోరాడారు ఆ రోజుల్లో, ప్రాణాలు కూడా ఎందుకు వారు ఆ రోజుల్లో త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు, ఈ విషయాలు మాట్లాడే రాజకీయ వేదిక ఇవాళ సమాజంలో లేదండి. ఎవరు మాట్లాడినా కూడా మీ పిల్లల్ని ఇంజనీర్లు చేస్తాం, మీ పిల్లలకి మెడికల్ కాలేజీలు తెరుస్తాం, మేము 150 మెడికల్ కాలేజీలు తెరుస్తాం, 150 మెడికల్ కాలేజీలో పాఠాలు ఎవరు చెప్తారు సార్ అని అడిగితే సమాధానం లేదు. ఉన్న మెడికల్ కాలేజీలో వేకెన్సీలు ఫిలప్ చేస్తున్నారా సార్ అంటే తెలియదు. పాఠాలు చెప్పేవారు లేరు, అక్కడ ఎక్విప్మెంట్ లేదు, వాళ్ళకి అనుభవం లేదు, వాళ్ళకి క్లినికల్ ప్రాక్టీస్ లేదు, వాళ్ళకి ఎక్స్పోజర్ లేదు. నాకు తెలుసు ఒక పెద్ద డాక్టర్ గారు వాళ్ళ అమ్మాయిని పోస్ట్ గ్రాడ్యుయేషన్కి హౌస్ సర్జన్స్కి ఒక చోట తీసుకెళ్ళినప్పుడు ఆ తీసుకెళ్ళిన ప్రదేశం వాళ్ళు అడిగారు, చాలా సంతోషమ్మా మీ అబ్బాయి బాగా చదివాడు కరెక్టే, ఏమన్నా డెలివరీస్ ఏమన్నా చేశాడా అంటే లేదండి చూశాను అందుట. అదేమిటి చూడటం ఏమిటంటే నాకు వీడియోలో చూపించారండి, ఎలా డెలివరీలు అవుతాయని నేను చూశాను అంటాడు. కాబట్టి డాక్టర్స్కి ప్రత్యక్ష అనుభవం లేకుండా, ఎందుకంటే ఆ మెడికల్ కాలేజీలో ఉన్న ఆసుపత్రికి వాళ్ళకి రావాల్సిన మోతాదుల్లో పేషెంట్స్ రావటం లేదు. రోజుకో 10 మందో 20 మందో వస్తారంతే. ఎందుకంటే వాళ్ళకి దాని మీద మమకారం లేదు. సో ఎవరు రారు హాస్పిటల్కి. మరి అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకి ఎక్స్పోజర్ ఏముంటుందండి? ఉచిత వైద్యం వల్ల జరుగుతుంది కదండి, అది చేయాలి, వాళ్ళు బాగా జరుగుతుంది, వాళ్ళు అసలు చేయాలి, చేయట్లేదు. కాబట్టి నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రభుత్వాలు దీన్ని వాళ్ళు స్వీకరించి ఏదైతే మనం ఇందాక నుంచి మాట్లాడుతున్నామో ఈ అంశాలన్నీ కూడా ఇవి చాలా ముఖ్యం, మన మనుగడకి ముఖ్యం. మనకి తెలుసు 2 తరాల క్రితం మన రాష్ట్రాల నుంచి విదేశాలకు వెళ్ళిన మన ప్రతినిధులు ఉన్నారు. వాళ్ళందరూ ఇవాళ ఇండియాకు వచ్చినప్పుడు సెలవుల్లో వాళ్ళు ఆ రోజు పద్యాలన్నీ ఇవాళ అనర్గళంగా చెప్తున్నారు. ఆ రోజు ఘంటసాల గారు పాడిన పాటలన్నీ చక్కగా పాడుకుంటున్నారు. ఆ రోజు వాళ్ళు విన్న బాలమురళీకృష్ణ గారి కీర్తనలు ఇవాళకి కూడా వాళ్ళకి చాలా ప్రియం. ఆ రోజు వాళ్ళ తిన రుచులు ఇవాళకి కూడా వాళ్ళకి కావాలి. వాళ్ళ గ్రామాలకు వాళ్ళు వెళుతున్నారు, గ్రామాలకు సహాయం చేస్తున్నారు. అంటే వాళ్ళు చదువుకున్న చదువు ఉండగా వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉండి మనకి కంప్యూటర్ విద్య కావాలంటే తెలుగు పనికిరాదు అని చెప్తున్నాం. తెలుగు భాషలో అత్యధిక పదాలు సంస్కృత పదాలు ఉన్నాయి. సంస్కృతం ఇవాళ కంప్యూటర్ లాంగ్వేజ్ కింద అది చాలా అడ్వాన్స్డ్గా పనికొస్తుంది అని కంప్యూటర్ శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. కాబట్టి ఈ విషయాలు కొంచెం చెప్పగలిగితే మీరు అన్నట్టుగా 20% కాదండి, అత్యధిక శాతం దీనికి ఆకర్షితులయ్యి
ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని ఆసరాగా చేసుకుని ప్రజలందరూ కూడా దాంట్లో ఉపయోగపడతారండి. నాకు కూడా అదే నమ్మకం, బలమైన విశ్వాసం. ముందు ఆ 20 మంది అంటే మీకు ఎవరు ఓట్లు వేస్తారు అని అంటే నేను చెబుతున్నాను, ఆ 1020 మంది మా కోసమే వాళ్ళు వచ్చి వేస్తారు. వేసినప్పుడు ఇట్నుంచి ఒక 5-6, అట్నుంచి ఒక 5-6% నిజమే అని వాళ్ళు కూడా భావన చేసి వస్తే మాది మెజారిటీ పార్టీ అవుతుంది. ఒక ఉన్నతాశయాలతో, ఎందుకంటే మీరు అన్నారు ఆ అమ్మాయికి ప్రసవించటం అనేది సరిగ్గా చూసి ఆ అమ్మాయి ప్రసవంలో కూడా ఆ అమ్మాయి సహాయం చేయాలి, వైద్యం నేర్చుకునే అమ్మాయి. అలా కాకుండా వీడియో చూసింది అని అంటే, వీడియోలోనూ సినిమాల్లోనూ చూశారు అని అంటే, సినిమాల్లో కూడా ప్రసవం చూపిస్తున్నారండి. చాలా అద్భుతమైన ఎమోషనల్ ఇన్వాల్వ్మెంట్ ఉండే సీన్లన్నీ ఉన్నాయి. కానీ అది కాదు కదా, తెలుగులోనే వైద్య విద్య మొత్తం చేసే అవకాశం ఉందా లేదండి? ఏమండి, ఒక న్యాయవాది అవ్వాలంటే తెలుగులో అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు అయితే ఎట్లాగే మీకు ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు 10వ తరగతి వరకు తెలుగు భాషలో తెలుగు మాధ్యమంలో కనుక చదివితే, నా ఉద్దేశం ఏమిటంటేనండి, 1వ తరగతి నుంచి పిల్లవాడికి నెలకి ఒక పద్యం చెబుతాం, ఒక పొడుపు కథ చెబుతాం పిల్లవాడికి ఇష్టంగా, ఒక నీతి కథ చెబుతాం, చిన్న కథ, ఇట్లా ఒక పద్యము ఒక పాట ఇవి చెబితే వాడికి 10 నెలల్లో 10 కథలు 10 పద్యాలు వస్తాయి. 2వ తరగతిలో మళ్ళీ ఒక 20, అట్లా 10వ తరగతి వరకు 100. ఈ 5వ తరగతిలో ఈ 50 పద్యాలు వస్తాయి కదా, 50 పద్యాల్లో వాడికి పరీక్ష ఉంటుంది. 7వ తరగతిలో 70 పద్యాల్లో ఉంటుందండి. అలా 8 తరగతుల వరకు కూడా వీడికి చరిత్ర ఏమిటి, వీడికి భాష ఏమిటి, పద్యం ఏమిటి, పాట ఏమిటి, పొడుపు కథ ఏమిటి, సామెత ఏమిటి చెప్తే 100 సామెతలు, 100 పొడుపు కథలు, 100 నీతి కథలు, మనకి మంచి కథలండి. ఇవన్నీ చెబితే ఏమవుతుందంటే మంచి తెలుగుకి సంబంధించిన భాషా సంస్కారం బాగా వచ్చేస్తుంది వీడికి. 8 నుండి 10 వరకు, ఆ 8, 9, 10 3 ఏళ్ళు ఇంగ్లీష్లో ప్రత్యేకమైనటువంటి తరగతి, ఇంగ్లీష్లో మాట్లాడటం. ఆ 3 ఏళ్ళు చాలు కదండి ఇంగ్లీష్లో మాట్లాడటం. ఏమండి, దీనికి తోడు ఏమిటంటే ఈ భాషతో వీళ్ళకి ఈ రకమైనటువంటి సంస్కృతి, దీంతో పాటు చరిత్రలో జరిగినటువంటి గొప్ప అన్యాయాన్ని మనం పూర్తి చేయొచ్చు. ఉదాహరణకి అలెగ్జాండరు పురుషోత్తముణ్ణి ఓడించి తిరిగి వెళ్ళిపోయాడు అని. తిరిగి ఎట్లా వెళ్ళిపోతాడండి? 5000 మైళ్ళు అక్కడి నుంచి వచ్చి నానా బాధలు పడి వచ్చి ఇంత సుసంపన్నమైన దేశాన్ని ఓడించి వాడు వెళ్ళిపోయాడని అంటారు. అసలు రాజకీయ దాంట్లో తార్కికంగా అది చాలా తప్పని తెలుస్తూ ఉంటుంది. వాడు దెబ్బతిని మానసికంగా కృషించిపోయి వెళ్ళి జబ్బు పడి చనిపోయి ఉంటాడండి. ఏమంటే కానీ వాళ్ళు తిరిగి రాశారు. అటువంటి వాటిని ఏంటంటే చిన్న పాటల్లో పిల్లలకి ఒక పాటలో ఆ చరిత్ర అంతా చెప్పాలండి. తరిమి కొట్టిండు పురుషోత్తముడు, అదిరి బెదిరిపోయిండు అలెగ్జాండరు, భారతీయుల దెబ్బకి గ్రీకు వీరుడు, బాబిలోనియ పోయి కండ్లు తేలేసిండు, తరిమి కొట్టిండు పురుషోత్తముడు, అదిరి బెదిరిపోయిండు అలెగ్జాండరు. ఇట్లా పాటలుగా రాశారనుకోండి, మామూలుగా వాళ్ళ ప్రాంతంలో పాడేటువంటి పాటలు. ఒక ఉత్తరాంధ్రలో వాడు ఉత్తరాంధ్ర మాండలికం, నెల్లూరు వాడు నెల్లూరు మాండలికం, రాయలసీమ వాడు రాయలసీమ, తెలంగాణ. ఈ పాటలు ఏమవుతాయంటే వాడికి చరిత్ర సారాన్ని చెప్తాయండి. ఒక రాణా ప్రతాప్ ఎటువంటి వాడో ఎవరికీ తెలియదండి. ఇదే ఇన్నోవేషన్ అండి. టీచింగ్ మెథడ్స్ ఎప్పటికప్పుడు ఇలా పాఠాలు చెప్తున్నారండి కొంతమంది టీచర్లు. చెప్తారు ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు కావాలని చెట్ల కిందకి తీసుకెళ్ళి పిల్లల్ని పాఠాలు చెప్తున్నారండి. ఇది చేస్తే అండి లక్షల మంది పిల్లలు ప్రతి సంవత్సరము మంచి భాషావేత్తలై, భాషాభిమానులై, రసజ్ఞులై వచ్చినప్పుడు జాతి బాగుపడుతుంది. అందుకని నేను భాషా పరిరక్షణ, దేవాలయ పరిరక్షణ, నదీ జల పరిరక్షణ. ఏ నది చూడండి, ఏ నది చాలా దారుణంగా మురుగు కాలువలాగా ఉంటుంది. ఈ నదుల్లో మురుగు కలపకుండా నదిని పరిశుభ్రం చేసి స్వచ్ఛమైన జలాలు అందించడం సాధ్యం అవునా కాదా చెప్పండి. ఏమంటే నేను హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డు ఎండీగా చేశాను. ఏమండి 3 సంవత్సరాలు చేశాను. ఆ సమయంలో ఒక ఆస్ట్రేలియన్ కన్సల్టెంట్ సహాయంతో, కిన్హిల్ టాస్మన్ గ్రూప్ అని వాళ్ళ సహాయంతో, మన ఇక్కడున్న కొంతమంది ఇంజనీర్లతో పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీస్లో సర్వే చేసామండి. చేసి మేము కనుక్కోవాల్సిన అంశం ఒకటే, WTP స్టడీస్ అంటారండి, అంటే విల్లింగ్నెస్ టు పే. అసలు ప్రజలు అధిక ధరలు మంచినీళ్ళ కోసం, మురుగునీరు కాలుష్య నివారణ కోసం డబ్బులు వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నారా?
అని ఒకే ఒక ప్రశ్నతో సర్వే చేసామండి. ఉమ్. అత్యధిక జనాభా మేము సిద్ధంగా ఉన్నామండి అని చెప్తున్నారండి. అది జూబ్లీ హాల్లో పెద్ద కాన్ఫరెన్స్ పెట్టి ఆ రోజుల్లో గవర్నర్ గారు రంగరాజన్ గారు, ఉమ్. ముఖ్యమంత్రి గారు ఆ రోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వారి సమక్షంలో ఆ రిపోర్ట్ ఆవిష్కరించామండి. ఉమ్. నేను మెట్రో బోర్డులో ఉన్నా కూడా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఆ రోజు మమ్మల్ని అడిగింది ఏమిటంటే, మీ రాష్ట్రంలో ప్రజలు విల్లింగ్నెస్ టు పే ఏమిటి, కట్టడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? ఎందుకంటే చాలా సందర్భాల్లో ప్రజలు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు, ప్రభుత్వాలు సిద్ధంగా లేవు అడగడానికి. బాబా. ఇది నా దృష్టిలో దుర్మార్గం అండి. ఉమ్. వాడు పాపం సిద్ధంగా ఉన్నాడు, ఎందుకంటే అనుభవించేది వాడు. ఇప్పుడు ఏదన్నా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పూనుకుంటే ఇప్పుడు ఆ నదులన్నీ ప్రక్షాళన చేసి స్వచ్ఛమైన జలాన్ని అందరికీ అందించి మురుగు కలవకుండా చేయొచ్చు కదండి. ఎందుకు చేయాలంటే అది చెయ్యాలి. ఎందుకంటే నేను ఇవాళ హైదరాబాద్లో కాలుష్యాన్ని పెంచి మూసీలో దీన్నంతా వదిలేసేటప్పటికి మూసీలో నీరంతా నాకు సూర్యాపేట వాళ్ళు పంపు చేసుకుంటున్నారు, వాడు అక్కడ నీళ్ళకు వాడుకుంటున్నారు. అంటే ఈ మురికి వాడు తీసుకుంటున్నాడు, అక్కడ తాగాలి, వాళ్ళు అన్నం వండుకోవాలి. కాబట్టి ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. ఒక నది ఒక రాష్ట్రంలోనే కూర్చుని పెద్దలందరూ ఆలోచన చేసి ఇది మనం తప్పకుండా చేయాలి. మనం గంగా నది కాలుష్య నివారణ గురించి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం, చాలా సంతోషం. మరి గోదావరి సంగతి ఏమిటి, కృష్ణానది సంగతి ఏమిటి, పెన్నా, తుంగభద్ర, వంశధార, నాగావళి, ప్రతి నది చేయాలండి. చేస్తే ఆ నదుల పరివాహక ప్రాంతంలో నీటి మట్టం పెరుగుతుంది. ఆ నీటి మట్టం పెరగడం వల్ల రైతుల పొలాలలో సస్యశ్యామలం పెరుగుతుందండి. ఇవన్నీ మనకి స్టడీస్ ఉన్నాయి, ఇదే కొత్తగా ఏం చెప్పట్లేదు నేను. అన్ని సమగ్రంగా ఆలోచన చేస్తూ ఇది ప్రభుత్వాలు వాళ్ళ చేతుల్లోకి తీసుకుని చెయ్యాలి. కానీ నేను ఉచిత ఆటో రిక్షా ఇస్తానంటే ఒకడు, ఇంకోడు ఆటో రిక్షాతో పాటు నేను నీకు టోపీ కూడా ఇస్తానంటాడు ఒకడు, మూడవ టోపీతో పాటు నేను చొక్కా కూడా ఇస్తానంటాడు. ఈ పోటీ ఏమిటి మనకు కావాల్సింది? కాదు అసలు ఆటో తొలకుండా అతను స్వతంత్రంగా ఒక కారు ట్రావెల్స్ పెట్టుకోవడం కావాల్సింది ఏమిటి? వాడి ఆలోచన శక్తి ఏమిటి? స్థాయిని పెంచాలి కదా. అది వాడికి అసలు ఆటో పని చేయడమే వాడికి తెలుసు, ఆటోని కనుగొనే శక్తి ఉంది వాడికి. వాడు మన ఆటో డ్రైవర్కే పరిమితం చేస్తున్నాం. చాలా గొప్పగా చెప్పారండి. ఆటో కనుక్కొని వాడు ప్రత్యామ్నాయం కనుక్కుంటాడు. మనం చూస్తున్నాం ఇవాళ పిల్లలు గోదావరిలో లాంచీ మునిగిపోతే తీసుకొచ్చింది ఎవరండి? తీసుకొచ్చింది నిన్న మొన్న సైన్స్ ఎగ్జిబిషన్ జరిగితే చూస్తున్నాను, ఎలాంటి అద్భుతమైన మోడల్స్ పిల్లలు తయారు చేస్తున్నారండి. అవును, సౌరశక్తితో ఏ విధంగా పంపింగ్ చేయొచ్చు, సౌరశక్తితో సైకిల్ ఎలా తీసుకోవచ్చు, ఇలా కొత్త కొత్త మోడల్స్ పట్టుకొస్తున్నారు. కనుక ఈ దిశగా వెళ్ళేటైతే నదీ జల ప్రక్షాళన చేసి నదీ జల పరిరక్షణ చేయొచ్చు, దేవాలయ పరిరక్షణ చేయొచ్చు కదండి. ఏమండి 3000 ఎకరాలు ఉన్నటువంటి దానికి ఒక దేవాలయానికి 29 ఎకరాలు ఉన్నాయని చూపిస్తున్నారండి. ఇప్పుడు 700 ఎకరాలు అక్కడ ఉండే అర్చకుల కుటుంబాలకు ఉండాలండి. అక్కడ 19 కుటుంబాల అర్చకులు, అవి ఇవాళ వాళ్ళకేమో అవి 10 ఎకరాలు ఎంతో చేశారండి. కొన్ని చోట్ల అర్చకుల పరిస్థితి చూస్తే వాళ్ళకి నెలకు వచ్చేది ఎంతని నేను లెక్కేస్తే 1800 రూపాయలండి. 1800 అని అంటే సుమారుగా 60 రూపాయలు. ఒక గుడి మెట్ల ముందు కూర్చున్న ముష్టివాడికి ఎక్కువ వస్తుందండి. ఎంత బాధాకరమైన విషయం అండి, చాలా బాధాకరమైన విషయం. అర్చకుల్ని చాలా చాలా ఒక తీవ్రమైన ఒక అజాగ్రత్తతో మనం చూస్తున్నాం. నాకు ఇవాళ పేర్లు చెప్తే బాగుండదండి, వాళ్ళు చాలా ప్రధానమైన భూమిక ఇవాళ వాళ్ళు తెలంగాణ ప్రభుత్వంలో నిర్వహిస్తున్నారు. వారు నా దగ్గరికి వచ్చి ఒకరోజు కంటతడి పెట్టుకున్నాడండి. ఆయన మా గ్రామాల్లో దేవాలయాలన్నీ మూతపడిపోతున్నాయండి, నేను ఈవోగా ఉన్నప్పుడు ఆయన వచ్చి నాకు చెప్పుకున్నాడండి. పోనీ ఆయన ఏమన్నా బ్రాహ్మణ కులానికి చెందినవాడా? కాదండి, ఇతర కులానికి చెందినవాడు. ఎంతో బాధ్యతతో నా దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ఏదో ఒకటి చెయ్యండి, మా దేవాలయాలన్నీ మూతపడిపోతున్నాయి, అర్చకులందరూ కూడా పారిపోతున్నారు, వాళ్ళు ఎక్కడెక్కడో కూకట్పల్లికి వెళ్ళిపోయేవాడు ఒకడు, ఎల్బీ నగర్కి వెళ్ళిపోయేవాడు ఒకడు, అందరూ హైదరాబాద్కి వెళ్ళిపోతున్నారు, మా ప్రాంతంలో ఎవరూ లేరు. అర్చకులు లేకపోవడం వల్ల గ్రామ స్థాయిలో అనేక సమస్యలు పెరుగుతున్నాయి. ఇంతకుముందు నిష్టగా ఉన్న అర్చకుడు గ్రామంలో ఉండేటప్పటికీ ఎవరికైనా కొన్ని భేదాభిప్రాయాలు వస్తే ఆ అర్చకుడు గారి దగ్గరికి ఇద్దరు వెళ్ళి వారిని మధ్యలో కూర్చోబెట్టుకుని, స్వామి మీరు చెప్పండి ఏం చేస్తే బాగుంటుందో ఒక ప్రమాణం ఉండేది అడిగేవారు. అలాగే వీళ్ళకి ఏమన్నా ఇబ్బందులు వస్తే
ఆయన వెళ్ళి ఆ దేవతామూర్తి దగ్గర కూర్చుని ఆయన ఆరాధన చేసేవాడు అర్చకుడు. వీళ్ళకి మనస్థైర్యం వచ్చేది. మనస్థైర్యం వచ్చేదండి. ఆయన చెప్పాడండి నాకు ఈ విషయాలన్నీ. ఆయన పేరు ప్రస్తావన చేయలేదు కానీ నాకు ఆయన చాలా బాగా తెలిసినవాడు. కనుక ఈ దేవాలయ ప్రక్షాళన వల్ల సమాజంలో శాంతి భద్రతలు, ఏమండి, సమాజంలో ఒక కులాల మధ్యన సమైక్యత, ఇవి కూడా కలుగుతాయి. నదీ జల ప్రక్షాళన పరిరక్షణ సాధ్యమే, అదే పెద్ద ఖర్చుతో చేయవలసిందండి. ఇవాళ మనం చేయకపోతే భాషా పరిరక్షణతో వృత్తి విద్యలు ఇవన్నీ చెప్పి మహోన్నతమైన స్థాయికి జాతి ప్రాచీనత చరిత్ర ఇవన్నీ చెప్పి మనదైన ఆత్మాభిమానాన్ని, మనదైన ప్రాచీన సంస్కృతి విజ్ఞాన వికాసాలు కలిగించవచ్చు. తప్పకుండా తప్పకుండా తప్పకుండా. కనుక ఇవన్నీ ఆచరణ యోగ్యమైనవి, సాధ్యమైనవే కదా, చెయ్యవలసినవి, చేస్తాము అని డంబాలు పలుకుతున్న ప్రభుత్వాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అవును, ఇవేవి కూడా మేము చెయ్యం, మాకు అవసరం లేదు అని ఎవరు చెప్పట్లేదు. అవును, ప్రతివాడు ఏదో ఒక రూపంలో చేస్తామని చెప్తున్నాడు. ఏదో ఒక వేదిక మీదకి ఎక్కి దీని గురించి మాట్లాడిన వాళ్ళే మనకున్నారు ఇవాళ. నేనంటానండి, అలా చెప్పేటువంటి వాళ్ళకి ఈ కులాల ప్రాతినిధ్యం ఇచ్చామనుకోండి, 100 కులాల ప్రాతినిధ్యం అంటే ఎవడు కూడా ఎవరిని డామినేట్ చేయలేడండి. ఏ ముఖ్యమంత్రి కూడా ఇదొక వర్గం గ్రూపు కట్టరు. ఎందుకంటే 100 కులాలు ఎవరికి వాళ్ళు స్వతంత్రులు. వాళ్ళు కుల ప్రాతినిధ్యంతో మనం ఇక్కడికి వచ్చాము. ఆ కులం వాళ్ళు మళ్ళీ రేపు ఓట్లు వేయాలి. ఇంకోటి, ఆ కులానికి తను అన్యాయం చేయకూడదు. ఆ కులంతో తను ప్రతినిధి అయి అన్ని కులాలకి న్యాయం చేయాలి. ఈ బాధ్యత అందరి మీద ఉందండి. అదే 10 మంది కులాల వాళ్ళు అనుకోండి, ఒక గ్రూప్ కడతారు. అలా చేయగలిగిన నాడు ప్రజాప్రతినిధులకు కూడా ఒక సంతృప్తి ఉంటుంది. బాగా ఇవాళ ఒక 2 టర్మ్స్ ముఖ్యమంత్రి చేసిన వాళ్ళకు కూడా ఇంకా అసంతృప్తి. బాగా నేను ఇంకా చేయాలనుకుంటాడు. చేసావు చాలు, కొత్త వాళ్ళకి అవకాశం. ఏమండి ఈ సమయంలోనే ఒక్క విషయం మీరు అన్నారు చూసారా, 14.5 సంవత్సరాలు ఒక ఆయన చేశారు. ఇప్పుడు 10 సంవత్సరాలు వీరు చేసినట్టు వారి తండ్రి గారు కానీ ఈయన కానీ. ఈ 25 సంవత్సరాల పాలనలో ఇప్పుడు ఇంకా కూడా మీకు 3 గ్యాస్ బండలు ఇస్తామనే స్థితిలో ప్రజలను ఉంచారు. మీకు ఇంకా 10,000 ఇస్తామని ఒకళ్ళంటే 15,000 ఇస్తాం మేము సంవత్సరానికి, ఇంకా అమ్మఒడి, ఇంకా నాన్నబడి, ఇట్లా రకరకాల ఇంకా అంటే ఇది 25 సంవత్సరాలు ఈ 2 కులాల ప్రభుత్వాలే వాళ్ళు పరిపాలించి 25 సంవత్సరాల పాటు ఈ 2 కులాలు ఇంకా సంక్షేమాలు, ఇంకా వాళ్ళు డబ్బులు తీసుకుని వీళ్ళ మీద ఆధారపడే పరిస్థితి తెచ్చారు. కనుక దీన్ని మార్చాలంటే 100 కులాలకి చేయమంటున్నా. ప్రతి పార్టీ కూడానండి, మా పార్టీ 100 కులాలకి ప్రాతినిధ్యం కల్పిస్తాం. ఇంకా ఎక్కువ మంది వస్తే ఇంకా ఎక్కువ మంది కూడా కల్పిస్తామండి. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి. ప్రతి ఒక్క విద్యావంతుడు, ప్రతి ఒక్క వివేకి కూడా ఈ రాజకీయ వేదిక మీద వాళ్ళ భాగస్వామ్యాన్ని తీసుకుని సమాజంలో ఒక సుస్థిరమైనటువంటి ఒక శాంతి, ఒక చైతన్యం, ఒక మనదైనటువంటి జాత్యభిమానం, ఇది అందరూ కూడా అందరికీ కలిగించాలి అని ఒక భావంతో వచ్చాం. ఇది సాధ్యమవుతుంది కదా. అందుకని ఇప్పుడు ఈ అంతరాలు ఇప్పుడు చూడండి, 25 సంవత్సరాల్లో 2 కులాలు పరిపాలించి ఇంకా మీరు మాకు ఓట్లు వేయండి, ఇంకా మా పిల్లల్ని తీసుకుని వస్తాం. ఇప్పుడు చూడండి, వాళ్ళు తండ్రులందరూ వెనక్కి వెళ్ళిపోయి తనయులందరినీ కూడా ముందుకు తెచ్చారు వారసత్వం. అంటే ఇక మీరు మాకు ఓట్లు వేస్తూ ఉండండి, మా పిల్లలకి మా మనవలకి, మీ మనవలు మీ ముని మనవలు, మేము ఇట్లా పాలకులుగా ఉంటాం, మీరు ఇలా ఓటర్లుగా ఉండండి, మా జన్మంతా కూడా మేము ఇలా వైభవంగా మేము బతుకుతూ మీకు మేము విధులిస్తూ ఉంటాం అనేటువంటిది ఇదే సందేశం కదా వీళ్ళు అందిస్తున్నది. దీనివల్ల నాకేంటంటే నాకు వాళ్ళ గురించి ఆ బాధ లేదు. నా భాష నా కళ్ళ ముందు కనుమరుగైపోతుంది. ఆ దేవాలయాలన్నీ కూడా భ్రష్టు పెట్టిపోతున్నాయి. ఏమండి, నదీ జలాలన్నీ నరకంగా మారిపోయినాయండి. ఇట్లా ఈ స్థితిలో అరటి పండు ఒక జామకాయ తీసుకొచ్చి ఎవరు ఇవ్వలేరు. చాక్లెట్లు బిస్కెట్లు ఏమో తీసుకెళ్ళలేము పిల్లలకి, ఎవరింటికైనా వెళ్ళినా మన పిల్లలకైనా మనం ఇవ్వలేము. పళ్ళు ఇస్తేనేమో అవి మరీ విషరసాయనాలు. అవి నువ్వు మంచి గాలి పీల్చలేని స్థితిలో ఉన్నారు. అందుకని నేను ఒక మేనిఫెస్టోలో ఒక అంశం చేర్చానండి. మీరు నవ్వుతారేమో, మంచి నీరు, మంచి గాలి, మంచి ఆహారం అంటే మాటగా ఉంటుంది, కానీ ఇది ఇవ్వటం ఎంత కష్టం అండి. మంచి గాలి అంటే అక్కడ చెరువులు, మీకు నదులు అన్నీ శుభ్రంగా పరిశుభ్రంగా ఉండి చెత్తా చెదారం లేకపోతే దుమ్ము లేకపోతే మీకు మంచి గాలి వస్తుంది. కానీ అది చేయటం ఎంత కష్టం అండి. మంచి గాలి అనేటువంటిది ఇంతవరకు నేను అనుకోవటం ఎవరు అలా 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 అది ఇస్తామని మనం ఏదో కొలత బద్దలు ఉన్నాయి మన దగ్గర, కొలుస్తుంటారు.
అది కాదు, మంచి గాలి ఇస్తామనేది మేనిఫెస్టోలు ఎవరు పెట్టుండరు. వాళ్ళు సృష్టించలేరు కదా. అంటే ఏంటి సృష్టించలేమంటే మీరు పాడు చేయకుండా ఉంటే సృష్టి సహజంగా ఉంటుంది, అది ప్రకృతి సహజంగా అందులో ఉంటుంది. ఉన్న నిగూఢమైన సత్యం అది. అది అతనికి మంచి ఆహారం ఇస్తాం అన్నాడు. మంచి ఆహారం అంటే ఏంటి? ఇవాళ చూడండి, మంచి నెయ్యి ఉందే, మంచి నూనె ఉందే, మంచి పెరుగు ఉందే, మంచి పాలు ఉన్నాయా, మంచి అరటిపండు ఉందే, మంచి ధాన్యాలు ఉన్నాయా, ఆకుకూరలు తింటే కళ్ళకి మంచిది అంటాడు. మధ్యాహ్నం ఒక ఆయన ఆకుకూరల వల్ల లివర్కి సమస్యలు వస్తాయన్నట్టు. అంటే ఇవి అంటే ఏంటి? శాస్త్రవేత్తలు ఏవి తింటే ఏ అవయవానికి ఏ రకమైన పోషక పదార్థాలు అంది వికాసము ఆరోగ్యం కలుగుతుందని చెబుతున్నారో అవి తినటం వలన ఆ అవయవానికే అనారోగ్యం వచ్చేటువంటి పరిస్థితిలో మీ వ్యవసాయదారుణ్ణి మీరు చేశారు. అన్నదాత అని పేరు పెట్టారు. అన్నంతో అతను అందరూ చచ్చేటువంటి పరిస్థితిని అతని చేతే చేయిస్తున్నారు. ఏంటి ఇవన్నీ మీరు లేవనెత్తిన అంశాలన్నీ కూడా నిజంగానే చాలా ముఖ్యమైనవి. కానీ మనకి వీటన్నిటికీ కూడా పరిష్కారాలు ఉన్నాయండి. అందరూ కూడా వీటి మీద విశేషమైన ప్రతిభ చూపిస్తూ వ్యాసాలు రాశారు, గ్రంథాలు రాశారు, ప్రయోగాలు చేశారు. కాకపోతే దాన్ని స్వీకరించే నాథుడు లేడండి. అందుకనే ఒక రాజకీయ వేదికగా దీన్ని ఏర్పాటు చేసి రాజకీయ వ్యవస్థలో ప్రజల బాగోగులు చూస్తున్నామంటే వాళ్ళు పెట్టుకున్న ప్రణాళిక అమలు ఒకటే దాని మీద దృష్టి కాకుండా ఒక సమగ్రమైన వికాసం కోసం ఏవేమి చేయాలో అవన్నీ ఆలోచన చేసే పద్ధతిలోకి ప్రజాప్రతినిధులు వెళ్ళగలిగినప్పుడు మీరు లేవనెత్తిన ప్రతి అంశం కూడా ప్రధానమైనదే. నదీ కాలుష్యం జరుగుతున్నది, గోదావరి నదిలో కాలుష్యం పెరుగుతున్నది, పుష్కరాల సమయంలో దీనికి చాలా తీవ్రమైన పరిస్థితికి చేరుతున్నది అని మన దగ్గర గణాంకాలు ఉన్నాయండి. కానీ దీని గురించి మాట్లాడితే కొంతమందికి భయం ఏమిటంటే వీళ్ళు నాస్తికత్వాన్ని సమాజంలో పెంచుతున్నారు అని అందరూ అనుమానపడతారని చెప్పి వాళ్ళు మాట్లాడరండి. నది నాశనం అవుతుంది, ప్రకృతికి సంబంధించిందండి. ఇప్పుడు ఇన్ని దేశాలు తిరిగామండి, మీరు ఎన్నో దేశాలు తిరిగారు. ఏ దేశంలోనూ నదిని దేవతగా ఇంతగా పూజించరు. కానీ ప్రతి నది కూడా స్వచ్ఛంగా ఉండి నమస్కరించేటట్టుగా ఉంటాయండి. మనం నదిని దేవతగా పూజిస్తున్నాము, నది కనిపిస్తే ముఖం మూసుకుని ముక్కు మూసుకుని ముఖం పక్కకి తిప్పుకుని వెళ్ళే పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నది చుట్టూతా వచ్చిన పట్టణాలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు రాజమండ్రి పట్టణం ఉంది. రాజమండ్రి పట్టణంలో ప్రతిరోజు ఎంత కాలుష్య జలాలు ఉత్పన్నం అవుతున్నాయి బ్రాడ్గా లెక్కేసుకున్నాం అనుకోండి. మనకు ఒకవేళ 100 లీటర్ల నీళ్లు మనం ఆ గ్రామంలో ఆ పట్టణంలో మనం కనుక సరఫరా చేస్తే 70 లీటర్లు సాయంత్రానికల్లా వ్యర్థ జలాల కింద బయటకు వస్తుందండి. కాబట్టి మనకి లెక్క తెలుస్తుందండి. ఇదే రాకెట్ సైన్స్ కాదు. ఈ నిష్పత్తిలో 70% వేస్ట్ వాటర్ వచ్చేస్తుందండి. మీ దగ్గర సామర్థ్యం ఏమిటి ఒక్కొక్క పట్టణంలో లెక్క వేసుకుంటే మీరు షాక్ అయిపోతారండి. హైదరాబాద్ నగరమే కొంత గుడ్డులో మెల్లలాగా మిగతా ప్రదేశాల కంటే కొంచెం మేలు. విశాఖపట్నం కావచ్చు, గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, కర్నూలు కావచ్చు, ఇవన్నీ నదీ జలాల పక్కన ఉన్న పట్టణాలు. రాజమండ్రి, కొవ్వూరు, ఇవన్నీ కూడా తీవ్రమైన కాలుష్యాలు తీసుకొస్తున్నాయి. ఆ ఉన్న ప్రజలే కాలుష్యానికి కారకులు. వాళ్ళని కట్టరా డబ్బు అంటే ఎందుకు కట్టడండి? కానీ అడగడానికి అక్కడ ఆ డబ్బుతో రీసైకిల్ చేసి నదిలో కలవకుండా. కానీ అక్కడ చెప్పడానికి ఎమ్మెల్యే గారికి ధైర్యం లేదు, ప్రభుత్వానికి అంతకంటా లేదు. ఈ గణాంకాలన్నీ మనం బోర్డు మీద పెట్టడానికి మనకు ధైర్యం లేదు. హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు వాళ్ళ బిల్స్ కట్టే కౌంటర్స్లో మేము ఫోటోలు పెట్టేవాడిని. ఏమిటంటే మనం ఏదైనా ఒక లీటర్ బాటిల్ బయట నుంచి కొనుక్కుంటే దాని విలువ 20 రూపాయలు. ఒక బాటిల్ మెట్రో వాటర్ బోర్డు తయారు చేసిన నీళ్లు తీసుకుంటే 2 పైసలు. బా, 20 రూపాయలు ఎక్కడ, మెట్రో వాటర్ బోర్డుది 2 పైసలు ఎక్కడ? ఈ రెండింటికి అసలు ఎక్కడైనా పొంతన ఉన్నదా? దాదాపు. మరి అలా నడుపుతున్న ఈ సంస్థని బలోపేతం చేయాలి కదా ప్రభుత్వాలు. అక్కడున్న ఉద్యోగస్తులను ఇంకా చక్కగా వాళ్ళకి పారితోషికాలు ఇచ్చి జాగ్రత్తగా చేయించి బలోపేతం చేస్తే ఇంకా బాగా చేస్తారు. ఈ రకమైన ఎఫిషియన్సీస్ ఉన్నాయండి. 20 రూపాయలు కడుతున్న ఒక బాటిల్ 1 లీటర్ వాటరు మెట్రో బోర్డు సరఫరా చేస్తుంది 2 పైసలు. మనం ఈ లెక్కలు మనం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా చూసి ఏదైతే వృధా జలాల కింద వస్తున్నాయో ఈ 70%,
దీన్ని మనం కాలుష్యాన్ని నిర్మూలించి దీన్ని మళ్ళా శుద్ధగా పనికొచ్చే నీరుగా తయారు చేసి పొలాల్లోకి వదిలి బాటిల్ వాటర్లోకి వదిలి వేరే వేరే కారణాలకు ఈ నీళ్ళను వాడుకున్నాం అనుకోండి, ఎంత ఉత్పత్తి పెరుగుతుందండి. కానీ మనం చేయట్లా, దాని మీద మన దృష్టి లేదు. ఇది రొమాంటిక్ ప్రాజెక్ట్ కాదు. కాబట్టి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మాట్లాడినప్పుడు వాటర్ సప్లై గురించి మాట్లాడదాం కానీ ఈ వాటర్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడడం. కాబట్టి ఈ పట్టణాల్లో కాలుష్యం పేర్కొంటుంది. అంతా ఎక్కడికక్కడ చేసే అవకాశం ఉంది. అక్కడున్న ప్రజల నుంచి వచ్చేటువంటి కొద్దిపాటి డబ్బుతో మీరు వాళ్ళ డబ్బుని 25% చూపించి 25% గవర్నమెంట్ ఇచ్చి 50% అప్పులు తీసుకొచ్చినా కూడా బ్యాంకుల నుంచి 5 ఏళ్లలో పట్టణాలు శుభ్రంగా ఉంటాయి, నదులు శుభ్రంగా ఉంటాయి. బ్రహ్మాండంగా చేయొచ్చు. 10 సంవత్సరాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క చుక్క కూడా వృధా జలం అన్నది మా రాష్ట్రంలో లేదు అని గర్వంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పుకోవచ్చు. చాలా చాలా ధైర్యంగా ఉందండి మీరు చెప్తున్నవి. ఎందుకంటే నావన్నీ ఊహలు ఏవన్నీ వినడానికి బాగుంటాయి అని అందరూ అనుకోవచ్చు. రేపు ప్రజలు కానీ నేను వెళ్ళి ఎవరినైనా కలిసి చెప్పాలన్నా, కానీ మీ వంటి ఒక సాధికారికంగా ప్రామాణికంగా చెప్పగలిగినటువంటి ఒక అధికార విజ్ఞానులు మీరు. ఒక సూర్యబింబంలాగా మీరు ఒక నిజాయితీతో ప్రకాశిస్తూ ఎవరికైనా సరే మీ దగ్గరికి వచ్చినటువంటి వారికి సాధ్యమైనటువంటి మేలు చేశారు. మీ పట్ల అందరికీ అదే గౌరవభావం ఉన్నది. నాకు కూడా మీరు మా పూర్వీకుల గ్రామం సాయిపురంలో 9 ఎకరాల చెరువులో చేపలు పెంచుతున్నారు. అదేమో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చెరువు అండి. దానికి మీరు సహాయం చేసి అది పంచాయతీ వాళ్ళ నుండి మళ్ళీ దేవస్థానానికి ఇప్పించాలి అని మీ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని అడిగినప్పుడు ఆ గ్రామస్తులతో మీరు వెంటనే మరుసటి రోజునే మీరు దాని మీద చర్య తీసుకుని అక్కడ ఉన్నటువంటి అధికారుల నుండి దేవస్థానానికి ఇప్పించారు. ఎప్పుడు మీ మేలు ఆ గ్రామస్తులు నేను మర్చిపోలేము. అంటే మీరు ఎప్పుడూ కూడా అటువంటి సహృదయంతో సంస్కారంతో సమాజానికి ప్రజలకి ఎప్పుడూ కూడా ఏది శాశ్వతమైనటువంటి విలువలతో ఉంటుంది అటువంటి పనే చేశారు. మీరు ఈ రోజున నాలాంటి నేను కవిగా ఒక స్థాయి కవినే, దాంట్లో ఇంకొక అపనమ్మకం లేదు నాకు ఏమండి. కానీ నేను ఇటువంటి పూనుకుంటున్నాను. నేను చాలా ఒక చిన్న మొలకని, అంటే ఒక విత్తనం నుంచి వచ్చిన మొలక. కానీ నేను పిలిచినా కూడా మీరు ఈ అంశంలో కవిగా వస్తే మీరు మనం ఎన్నో సభల్లో కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. నా పట్ల మీకు గౌరవం, మీరంటే నాకు ఎనలేని గౌరవభావం అభిమానం ఉంది. కానీ అవన్నీ వేరు. ఒక అధికారిగా మీరు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు నేను పిలిస్తే వచ్చి రాజకీయాల గురించి ఆయన ఏం మాట్లాడతాడో అనేటువంటిది కాకుండా మీరు వచ్చి నా సందేహాలన్నిటికీ కూడా మీరు నివృత్తి చేసి నేను అనుకున్న ఆశయాలన్నీ కూడా రాజకీయంగా ప్రభుత్వపరంగా సాధ్యమైనవే తప్ప ఏది కూడా అసాధ్యం కాదు, అన్నీ కూడా సులభ సాధ్యమే అని మీరు చెప్పినందుకు మీకు నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మీరు వచ్చినందుకు మరీ మరీ ధన్యవాదాలు చెబుతున్నాను. ఇలాగే ఎప్పుడు నాకు ఎందుకనంటే ఇది నేనేదో ఒక అధికారం కోసమో లేకపోతే ఒకరికి వ్యతిరేకంగా ద్వేషంతో పనిచేయటం కోసమో నేను ఇది ఏర్పాటు చేయలేదు. నాకేం పని లేక కాదు. నేను రాయవలసినవి చేయవలసినవి నా మనస్సులో ఎన్నో ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టి దీని మీద నేను ఒక రూపాయి దీనికి పెట్టుబడి నాదంటూ ఏమీ లేకుండా నేను ఇలా నిలబడ్డానంటే నాకు నా ధర్మం మీద ఈ దేవాలయ పరిరక్షణ, నదీ జల రక్షణ, గోరక్షణ, ఈ భాషా పరిరక్షణ, ఈ అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, అలాగే ఎక్కడికక్కడే అభివృద్ధి సాధ్యం, ఇటువంటి అంశాలతో ముందుకు వెళ్ళినప్పుడు మీ వంటి పెద్దలు మహనీయులు మంచి సలహాలు ఇస్తారు, మంచి సూచనలు ఇచ్చి అండదండగా ఉంటారు. ఒక అద్భుతమైనటువంటి ఒక వర్గం ఏర్పడి, సకల కులాలతో వర్గం ఏర్పడి వాళ్ళే దాన్ని కొనసాగించుకుంటారు. ఆ తర్వాత చక్కగా నా రచనలు నేను చేసుకోవచ్చు, నేను చదువుకోవాల్సినవి నేను చదువుకోవచ్చు అనేటువంటి ఆ ఉద్దేశం నాకు, ఆ దృఢమైన అభిప్రాయం ఉన్నది. కానీ ఎవరో ఒకడు పూనుకుని చేయాలి కనుక నన్ను పూనుకోమని నా స్వభావం బాగా ప్రేరేపిస్తోంది. బాధ కలుగుతూ నేను దీని నుంచి మనం నిలబడాలి. నువ్వు ప్రేమించేటట్టయితే పోరాడకపోతే ఎందుకు ఆ ప్రేమ అని ఒక సూక్తి ఉందండి. ఈ దేశాన్ని ప్రేమించాను, రాముడు ప్రేమించాడండి సీతని. ఎందుకు ప్రేమించాడండి? ఎవడెత్తుకెళ్ళిపోయాడో తెలియదు, ఎక్కడుందో తెలియదు. అట్లాంటిది తెలుసుకుని
వెళ్ళి కోతులు ఎలుగుబంట్లతో కూడా వెళ్ళి సాధ్యం కాని సముద్రానికి వంతెన కట్టి వారధి కట్టి వెళ్ళి వాడిని హతమార్చి చేతం తెచ్చుకున్నాడండి. ఎవరు ఏమైందో తెలియదు, కానీ మనకున్న సమస్య ఏమిటో తెలుసు, ఎలా చేయాలో తెలుసు. మీలాంటి పెద్దలందరూ చెబుతున్నారు. కనుక ఇది కూడా చేయకపోతే ఎందుకు ఈ దేశాన్ని, ఈ భాషని ప్రేమించి, ఈ నదిని, ఈ దేవాలయాన్ని ప్రేమించి అనేది నాకు ఇంకా ఇంకా దృఢపడింది. నేను ఒక్క విషయం చెప్తాను ఏంటంటే, మీరు చెప్తున్న వాటి అన్నిటిలో కూడా మనం భక్తిభావం పెట్టుకోవచ్చు, లేదా కేవలం లౌకికమైన శాస్త్రీయ దృక్పథంతోనే చేయొచ్చు. వేరే ఏం అక్కర్లేదండి. దేశభక్తి ఉంది, దైవభక్తి ఉందండి, ప్రాచీనత ఉంది, ఆధునికత ఉంది. ఒకవేళ ఎవరైనా కనుక నాకు దైవభక్తి లేదు అన్నాడు, దేవాలయంలో దైవభక్తి లేకపోయినా కూడా అనేక శక్తులు ఆ పాయింట్లో కేంద్రీకృతం ఉన్నాయి అని ఇవాళ మనకి ప్రయోగాల్లో తెలుస్తుంది. నాకు నది అంటే దేవత కాదండి, వెరీ గుడ్, కానీ నది శుభ్రంగా ఉండాలని దాని గురించి నువ్వు విభేదిస్తావా? లేదండి. నాకు తెలుగు భాష అంటే నాకు తెలియదండి, కానీ భాషా ప్రయుక్త రాష్ట్రం కోరారు కదా మన పెద్దలు, దాంట్లో విలువైన అంశాలు ఉన్నాయి కదా. వాళ్ళ మాతృభాషలో మాట్లాడిన పిల్లలకి మేధా సంపత్తి పెరుగుతుందన్న మాట నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకుంటానండి. కాబట్టి ప్రతి అంశంలో కూడా భక్తిని జోడిస్తే రక్తికి ఎక్కుతుంది. భక్తి లేదు, కేవలం శాస్త్రీయ దృక్పథంతో చేసినా కూడా శక్తి ఎక్కుతుంది. రెండు విధాలా కూడా మీరు చెప్తున్న అంశాలు విభేదించడానికి మార్గమే లేదండి. నా ఉద్దేశంలో సమాజం ఈ విషయాలన్నీ హత్తుకుని వీటిని సర్వ ఆమోదం కోసం అందరం కూడా నడుం బిగించాలి. మీతో కలిసి నడుస్తున్న వాళ్ళు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని పోషించడానికి సిద్ధమవుతున్న వాళ్ళందరికీ నా ధన్యవాదాలు నేను సమర్పించుకుంటున్నాను. చాలా విభేదించడానికి వీలే లేనటువంటి మార్గం అన్నారు కనుక తప్పకుండా మీరు కూడా మార్గదర్శకులుగా ఉండి మమ్మల్ని మీరు వెనకాల మంచి సలహాలు ఇచ్చి, మంచి సూచనలు ఇచ్చి మమ్మల్ని సరిదిద్ది నడిపించాలని కోరుతున్నాను. తప్పకుండా. నమస్కారం అండి. ధన్యవాదాలు. జై తెలుగు. జై తెలుగు. ధన్యవాదాలు. జై తెలుగు, జై జై తెలుగు అని జగములు పొగడెనురా. దేశ దేశముల తెలుగువాడు మేధావిగా నిలబడెరా.